महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्माण्डं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तन्नमामि। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन। इय्याका नअबुदु व इय्याका नस्तईन। इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन। Our Lord, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. Lead us not into temptations, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. 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 దివ్యాత్మస్వరూపులారా, ఆత్మబంధువులారా, నేను సద్గురు హుమ్మం బాబా వారి 26వ ఆరాధన కార్యక్రమములు నిన్నటి నుంచి జరుపుకుంటున్నాము. సభాకల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం. ఇది ఒక సభ, ఆధ్యాత్మిక సభ. పెద్దలు ఈ సభను కల్పవృక్షానికి సమానంగా పోల్చినారు. సభాకల్పతరం. ఈ వృక్షంలో ఏమున్నాయంటే వేద శాఖోపజీవితం, వేదములు అన్నటువంటి కొమ్మల ఈ రీతిగా అనుభవజ్ఞుల చేత, పండితుల చేత, బుద్ధిమంతుల చేత, పెద్దల చేత, మనోవృద్ధుల చేత, జ్ఞాన వృద్ధుల చేత నిండినటువంటి పరమ పవిత్రమైన ఈ సభను వచ్చి మొట్టమొదట నేను సభాకల్పతరు వందే నమస్కరిస్తున్నాను. సర్వం దైవమయం అని అంటుంది శాస్త్రం. దైవం అంటే ఏమి? దేవుడంటే ఎవరు? అసలు వాడు ఉన్నాడా లేదా అని అనుమానాలు వస్తాయి. హూ ఈజ్ గాడ్? ది హోల్ యూనివర్స్ ఇస్ ఎ మాస్ ఆఫ్ చేంజ్. But there is one who never changes, and that is God, from whom all beings are projected and in whom all return. That is God. The embodiment of freedom, the master of nature, is what we call God. ప్రపంచం పరిణామశీలమై ఉంది, మార్పు చెందుతుంది. అయితే ఏదైతే మార్పు చెందదో
స్థిరంగా శాశ్వతంగా ఏదైతే ఉంటుందో దాన్ని దైవం అని అన్నారు. సమస్త జగత్తు ఎక్కడి నుంచి పుట్టి వచ్చిందో, సమస్త ప్రపంచం చివరకు దేనిలో లీనమవుతుందో దాన్నే దైవం అని అన్నారు పెద్దలు. ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణండెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరునే శరణము వేడెదన్. ఈ ప్రపంచాన్ని ఏలేవాడు ఎన్నాళ్ళుందమ్మా అయినా నన్ను పెద్దగా కూడుతున్నాను నేనైతే నన్ను రోజు నమ్మి నవ్వుకున్నాయి ఆయన నవ్వుకున్నాయి ఆయన ఎవరో స్థితి నువ్వే నేర్కొన్నాడు నమ్మోగి దేవునికి తీసుకున్నాం జగత్తుకు ఒక్కడే దైవం, ఒకడే పరమాత్ముడు. ఇద్దరు మూವರು దేవరెందు బుద్ధి మాతనాడబేడ. బసవಣ್ಣ వాళ్ళు అంటారు, ఇద్దరు ముగ్గురు అని చెప్పొద్దండి, దేవనొబ్బ కాణిరు, ఇద్దరెంబడు ಹುಸಿನೋಡ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನಲ್ಲದೆ ಬೇರೆ దైవమిల్ల అని బసవಣ್ణ వాళ్ళు చెప్తారు. వేదాలు ఉపనిషత్తులు తీసుకుంటే ఒక్క దైవాన్ని గురించే చెప్తూ ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఆ తత్, ఆ పరమాత్ముడు ఏకం ఒక్కడే ఉన్నాడు. విప్రులు, అనుభవజ్ఞులు, పండితులు, మహాత్ములు బహుదా వదంతి అనేక రీతులుగా చెబుతూ పోతున్నారు ఆ ఒక్క దైవాన్ని గురించి అని అన్నారు. వేదంలో ఈ రీతిగా చెప్పబడింది. ఉపనిషత్తుల్లో కూడా ఇదే మాటను గుచ్చి గుచ్చి చెప్తారు. అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం తదాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం. కైవల్య ఉపనిషత్తులో చెప్పబడింది. చింతించుటకు అలవి కానటువంటి వాడు, అచింత్యం, అవ్యక్తం, వ్యక్తము కానటువంటి వాడు, అనంత రూపం, అనేక రూపములతో ఉన్నటువంటి వాడు, శివం మంగళప్రదుడు, ప్రశాంతమైనటువంటి వాడు, అమృతం, మృతము అంటే చనిపోలేదు, చావు పుట్టుకలు లేనటువంటి వాడు ఒక్కడున్నాడు, వాడే దైవం అని అన్నారు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తక్తేన భుంజీత మా కృతః కశ్యస్విద్ధనం. ఈశావాస్యమిదం సర్వం, ఈ సమస్త జగత్తు దైవమయం అయింది. ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పబడింది. ఈ ఒక్క దైవాన్ని గురించి తెలిపేదే ఆధ్యాత్మికం. అందుకే వివేకానంద అంటాడు, మన దేశం, భారతదేశం ఆధ్యాత్మికానికి పుట్టినిల్లు. మన తాతలు పెద్దలు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి ఆస్తిని చేయి విడిచవద్దు.
విడిచిపెట్టకండి. Therefore, my friends, the way out is first and foremost work is to keep firm hold on spirituality, that inestimable gift handed down to us by our ancient forefathers. ఒక చోట అంటాడు ఆయన, మన పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తిని కాపాడుకుంటూ రావాలి, మనం నిర్లక్ష్యం చేయవద్దండి అని. శాస్త్రములు తిప్పివేస్తే కూడా గీత తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, బైబిల్ చదవండి, ఈ ఒక్క దైవాన్ని గురించే చెప్తూ వస్తాయి. అల్లా హే జహా హే రబ్బ్ అక్బర్ తూ హై, అల్లా హే జహా హై రబ్బ్ అక్బర్ తూ హై, సత్తార్ హై రజ్జాక్ హై దావర్ తూ హై, हैरान हूं क्या करूं सिफत तेरी, जो हम्द व सना है उससे बरतर तू है. ఈ దైవం అనేవాడు ఉంటాడా, దేవుడు ఉన్నాడా? ఈ కాలంలో, ఈ విజ్ఞాన యుగంలో పెద్ద పెద్ద వాళ్లకు, డిగ్రీలు చదివినటువంటి వాళ్లకు, బుద్ధిమంతులకు చాలా అనుమానాస్పదంగా తయారైనటువంటి విషయం ఇది. ఒక నాస్తికుడు ఒక సభలో ప్రజలను ఉద్దేశించి దేవుడు లేడు అని చెప్తూ పోతాడు. చీరగట్టాడైనా, నిజంగా మీ దేవుడు అనేవాడుంటే వానికి 5 నిమిషాలు టైం ఇస్తాను నేను, అంతలో వచ్చి నేనున్నానని నిరూపించుకుని 5 నిమిషాలు టైం ఇస్తాడు. 5 నిమిషాలు ఏ దేవుడు రాడు. అప్పుడంటాడు, చూడండి ఈ కాలంలో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ళు, రాజకీయ నాయకులు మొదలగు ఆఫీసర్లంతా ఆలస్యంగా వచ్చేది అలవాటు చేసుకున్నారు. దాన్ని ఇండియన్ పంక్చువాలిటీ అంటారు. కాబట్టి మీ దేవునికి ఇంకా 5 నిమిషాలు టైం ఇస్తాను. సామాన్యంగా వాడు కూడా ఆలస్యంగా రావచ్చేమో. మరలా 5 నిమిషాలు టైం ఇస్తాడు. 5 నిమిషాల్లో రాడు వాడు దేవుడు. ఇంతకంటే రుజువు ఏం కావాలి? మీ దేవుడు ఎటు రాలేదు, ఉన్నానని నిరూపించుకోలేదు. కాబట్టి దేవుడు లేడు 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 అని ఖచ్చితంగా తెలిసి పారేస్తాడు. ఇదే విషయం ఒక తత్వవేత్త దగ్గర పోయి కొంతమంది చెప్తారు, స్వామి ఈ రీతిగా దేవుడు లేడని ఒక నాస్తికుడు నిరూపించినాడు, మీరేమంటారు? క్షుణ్ణంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలను విని, నాయనలారా, మొన్ననే ఒక పల్లెలో ఒక సంఘటన జరిగింది. అదేమంటే, ఒక పల్లెలో, చిన్న పల్లెలో భయంకరమైనటువంటి రోగం వచ్చింది. డాక్టర్, ఒక బుద్ధిమంతుడైన డాక్టర్ అక్కడికి పోయి ఆ రోగులంతా పరీక్షించి చివరకు ఒక తీర్మానానికి వస్తాడు. ఆయన అంటాడు, అయ్యలారా, అమ్మలారా, మీ రోగానికి కారణం తెలిసిపోయింది. మీ ఊరిలో ఉన్నటువంటి చెరువులో ఉన్న నీళ్ళని మీరు త్రాగకండి, ఆ నీళ్లు త్రాగితేనే ఈ రోగాలు వస్తున్నాయి మీకు అంటాడు. వాళ్ళంతా, ఎందుకు స్వామి నీళ్ళు ఎందుకు తాగకూడదు అని ప్రశ్న వేస్తారు. అప్పుడు ఆ వైద్యుడు, ఆ చెరువు నీళ్లలో సూక్ష్మ క్రిములు ఉన్నాయి, బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఆ నీళ్లు త్రాగడం వల్ల ఆ బ్యాక్టీరియాస్ మీ పొట్టలో చేరి బాగాలేయండి అని.
మీరు నెలల తరబడి తీర్థం తాగకుండా నిలవద్దంట. ఆయన రానంటే కట్టేసి తీసుకుని వేయండి. ఆ స్వామి ఎంత వెళ్ళిపోతుంది. కృత్రిమత. ఈసారి చాలా సంతోషంగా ఉంది ఈ ఆరాధన కార్యక్రమంలో. ఎందుకంటే స్వామిని చాలా బ్రహ్మాండంగా ఊరేగింపులో తీసుకొచ్చేవాళ్ళు. చిన్నగా ప్రారంభమైనటువంటి ఊరేగింపు బ్రహ్మాండంగా తయారైపోయింది. వికటాట్టహాసం చేస్తూ రావాలేమో గురువు. ఎన్నోసార్లు ఈ కార్యకర్తలు అడుక్కున్నాను, ఈ దేహానికి మీరు ఊరేగింపు ఎందుకు చేస్తారు? నా ధ్యేయానికి ఊరేగింపు చేయండి. వ్యక్తి పూజ కంటే తత్వ పూజ చాలా ముఖ్యం. ఈసారి ముఖ్యం ఘాటుగానే అన్నాను. చాలా సంతోషం. ఆ పద్ధతి మార్చేశారు వాళ్ళు. తత్వ పూజ కావాలి, వ్యక్తి పూజ కాదు. లైకింగ్ వాట్ యు హ్యావ్ ఈ సూత్రం పెట్టుకోండి హృదయంలో. ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యావింగ్ వాట్ యు లైక్, ఇట్ ఈస్ ఇన్ లైకింగ్ వాట్ యు హ్యావ్. ఉన్నదానితో తృప్తి పడండి. మేము దానికోసం ఈ రీతిగా కోర్కెలను పరిమితం చేస్తూ వస్తే ఒకనాడు జ్ఞానోదయం అయ్యే తీరుతుంది. ఎందుకంటే ఇఫ్ యు ఇంక్రీజ్ యువర్ డిజైర్ ఇన్ అర్థమెటికల్ ప్రోగ్రెషన్, యువర్ మిజరీస్ విల్ బి ఇంక్రీజ్డ్ ఇన్ జియోమెట్రికల్ ప్రోగ్రెషన్. హెచ్చరికతో చేస్తే చివరకు దైవ సాక్షాత్కారం అనే పంట లభిస్తుంది. లభించి తీరుతుంది. కష్టపడాలి. ప్రతి ఒక్క ధర్మం చెప్పేది అదే. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసక్తి నుంచి సత్తు వైపునకు, అంధకారము నుంచి వెలుతురు వైపునకు, మృత్యువు నుంచి అమృతత్వం వైపునకు ప్రయాణం చేయమంటుంది. ఇది సంస్కృతంలో ఉండవచ్చు, అయినా ప్రతి ధర్మములో, ప్రతి శాస్త్రములో, వేరే భాషలో వేరే రీతిగా చెప్పినప్పటికీ భావం మాత్రం ఇదే ఉంటుంది. అందువల్ల ఈ సమస్త జగత్తును రక్షించేవాడు, కాపాడేవాడు దేవుడు ఒక్కడే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ సమస్త జగత్తును పరిపాలించినటువంటి పరమాత్ముడు ఒక్కడే. ఈ ఒక్క దైవాన్ని గురించి విపులంగా ఖురాన్ షరీఫ్లో కూడా తెలుపబడింది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అర్రహమాను అల్లమల్ ఖురాన్ ఖలఖల్ ఇన్సాన الشمس والقمر بحسبان والنجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا الوزن بالقسط ولا تخسروا الميزان والأرض وجعلها للأنام فيها فاكهة والنخل ذات الأكمام والحب ذو العصف والريحان فبأي آلاء ربكما تكذبان خلق الإنسان من صلصال كالفخار وخلق الجن من مارج من نار فبأي آلاء ربكما تكذبان رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء
ربكما تكذبان يخرج منهما اللؤلؤ والمرجان فبأي آلاء ربكما تكذبان وله الجوار المنشآت في البحر كالأعلام فبأي آلاء ربكما تكذبان. సూరా రెహమాన్ లో దేవుని యొక్క దైవత్వాన్ని గురించి ఎంత విపులంగా విస్తారంగా, దేవుడు సామాన్యుడు కాదు, ఈ పూర్వ పశ్చిమలకు ప్రభువు అయిన మానవుణ్ణి పుట్టించినాడు, మంటితో మానవుణ్ణి పుట్టించినాడు, ఈ సముద్రాలను పుట్టించినాడు, ఈ కొండలను, ఈ నదులను, ఈ చెట్లను ఆయనే పుట్టించినాడు. ఆ ఒక్క పరమాత్మని స్మరించండి, ధ్యానించండి, పూజించండి. సమస్త విశ్వానికి ఒక్కడే వాడు. ఖుల్ హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యులద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. వాడు ఒక్కడే. వేదమేమంటుంది? ఇద్దరంటుందా? ఏకం సత్. ఖురాన్లో చెప్పిన విషయం, వేదంలో చెప్పిన విషయం ఏమీ భేదం లేదు. ఏకం సత్. సత్ అనేది ఒక్కటే, దేవుడు ఒక్కడే, అన్ని ధర్మములు ఒక్కటే. ఆ సారాన్ని తెలియండి. ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్. రిలీజియన్ has many doors. Religion shows the way to God. The source for religion is God. O man, do not fight. Do not enter into discussions. Practice religion and attain the goal of religion. Brahman, Allah, Jehovah, Ahramazda, Tirthankar are one. Truth is one. Sages call it by different names. Prophets appear in different ages to emphasize the one aspect of truth. The teachings are the same. It is ignorance that divides. Be tolerant towards other religions. Respect all prophets and behold the one truth in all. చూడండి, సర్వమతముల సారం ఇది. All religions are one. Each soul is potentially divine. The goal is to manifest this divine within the controlling nature, external and internal. Do this either by work or worship or psychic control or philosophy. Either one or more or all, and be free. This is the whole of religion. సర్వమతముల సారాన్ని మహాత్ములు చెప్పినారు. ఈ తత్వం ఎవరిస్తారు? ఈ దైవ సాక్షాత్కారం ఎవరు చేపిస్తారు? ఎవరి నుంచి సాధ్యమవుతుంది? కేవలం భగవద్గీత చదివినంత మాత్రాన, ఖురాన్ చదివినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన దేవుడు కనబడతాడా? వేల వేల లక్ష లక్ష కోటి కోటి జన్మ చదువుతున్నారు అండి. ఎంతమంది చూశారు దేవుణ్ణి? కృత్రిమత వద్దన్నాను నేను. గురువుని ఆశ్రయించాలి. గురువర కృపాకర కరుణ విసాగర. గురువర కృపాకర కరుణ విసాగర. స్మరిసు వినతి మధుర కరుణిసో సద్గురువర. గురువర కృపాకర కరుణ విసాగర. భవరోగ పరిహార భాగ్య దుఃఖుబేర. సౌభాగ్య ఉపకార కుంభినియో గంభీర. గురువర కృపాకార కరుణ విసాగర. నిన్న సరీకారు ಯಾರು ಎಲ್ಲ ಯಾರು ನಿನ್ನ ಸರೀಕಾರು ಅನ್ಯಾರು ಎಲ್ಲ ಯಾರು. ಚಿನ್ಮಯಕಾರ ಪರಮಾತ್ಮ ಮನೋಹರ. ಗುರುವರ ಕೃಪಾಕಾರ ಕರುಣ ವಿಸಾಗರ. ಮಾಯದೊಳ್ ಸಿಲ್ಕಲಾರೆ ಕಾಯವು ನಂಬಲಾರೆ. ಮಾಯದೊಳ್ ಸಿಲ್ಕಲಾರೆ ಕಾಯವು
ನಂಬಲಾರೆ ಕರ್ಮವು ಪರಿಹಾರ ಮಾಡೋ ಶ್ರೀ ಗುರುವರ ಗುರುವರ ಕೃಪಾಕಾರ ಕರುಣವಿ ಸಾಗರ. ఈ తత్వాన్ని ఇచ్చేవాడు గురువు. అయితే ఈ కాలంలో దేవుణ్ణి గురించి చాలా మంది మాట్లాడేది చూస్తున్నాం. ఇది ఎంతమందికి అనుభవం అయింది? ఇది మాట్లాడుతూనే ఉంటారు. ఒకసారి కుంభమేళలో నేను పోయినాను. ఒక సన్యాసి జత అయినాడు. స్వామి, ఆధ్యాత్మికంగా ఎలా ప్రయాణం చేస్తున్నారు? మార్గదర్శకాలు ఏమైనా ఉంటే నాకు కొంచెం సూచించండి అని అడుక్కున్నాను. ఉదయం పిచ్చి విధవా, ఆ పిచ్చి పచ్చి పనులు విడిచిపెట్టు అని అన్నాడు. స్వామి, మీరు కాషాయ బట్టలు ధరించినారు, రుద్రాక్షమాలు వేసుకున్నారు, బ్రహ్మాండమైనటువంటి గడ్డం ఉంది, అన్నీ చాలా బాగున్నాయి, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఒరే నాయనా, అవన్నీ పనికిరాని విషయాలురా. నీకు కొన్ని విషయాలు నేర్పిస్తాను, నువ్వు సమాజంలో మంచి పేరు సంపాదిస్తావు దాని నుంచి అన్నాడు. ఏమిటి స్వామి అది? కొన్ని తంత్రము నేర్పిస్తాను నీకు. ఊరికి ఇట్లా అంటే నీళ్ళు వస్తుంటాయి, ఊరికి అంటే నీళ్ళు రావాలి, ఊరికి చేత ఇట్లా అంటే కుంకుమ రాలల్లా, మళ్ళీ ఊరికి ఇట్లా అంటూ ఉంటే అక్షంతలు పడాలి. ఈ మూడింటిని నేర్పిస్తాను, నాకు తెలిసిపోయింది, దానికి ఇటుకు తెలిసిపోయింది, నీకు నేర్పిస్తాను, దాన్ని చక్కగా నేర్చుకో. పిచ్చి విధవలరా జనులు. చమత్కార్కో నమస్కార్ జ్ఞాపం పెట్టుకున్నాడు. ఇంతకు మించి మీకేమి తెలియదా స్వామి? ఏమి తెలియదు, అవసరం కూడా లేదు. నేను పొద్దున్నే లేస్తాను, హాయిగా స్నానం చేస్తాను, భస్మభూషితుడు అవుతాను, రుద్రాక్షమాలు వేసుకుంటాను, ఒక కట్ట మీద కూర్చుంటాను హాయిగా. నా వేషభూషణాలు చూసి జనులు వస్తారు. ఒకడు 100 వేస్తాడు, ఒకడు 500 వేస్తాడు. ఊరికి ఆశీర్వాదం ఇట్లా అంటాను పోతూ ఉంటాడు. ఇంతకంటే హాయిగా ఇంకేం కావాలి అని అన్నాడు. చాలా బాధ అయింది. అయితే సత్యమే. ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఒక 10-12 మంది వచ్చినారు అక్కడ. స్వామి ఏమో చమత్కారాలు చూపించినాడు. వాళ్ళకి ఆనందము, ఆశ్చర్యమైపోయింది. స్వామి పక్కలోనే కూర్చున్నాను నేను. యగాదిగా నన్ను చూస్తున్నారు. తెల్లటి బట్టలే వేసుకున్నాను. స్వామి ఎవడి నాని అన్నారు. స్వామి నా వైపు చూసి, నిన్ననే వచ్చినాడు, నీలాగా వచ్చి పరిచయం అయినాడు. ఏమయ్యా, అరువు లేదా, నీకు బుద్ధి లేదా? అంత పెద్ద మహాత్ముని పక్కన కూర్చుంటావేందో, దిగు, కింద దిగు, రా పక్కకు. స్వామి వంటికంతో నన్ను చూసి నవ్వుతున్నాడు. పక్కకు వచ్చి కూర్చున్నాను. కేవలం 10-15 నిమిషాల్లో 800 రూపాయలు సంపాదించినాడు. పెట్టుబడి లేని వ్యాపారం ఇది. వాళ్ళందరూ పోయిన తర్వాత అన్నాడు స్వామి, నీవు చమత్కారాలు నేర్చుకో, నేర్పిస్తాను. స్వామి నమస్కారం.
కాషాయాంబర మాత్రేణ యతి పూజ్యో న సంశయ. వేషభూషణాలు ఉంటే అయిపోయారు. ఆధ్యాత్మికం ఏమీ తెలియదు, అయినా తెలిసినట్లు మాట్లాడతారు, తెలిసినట్లే మాట్లాడతారు. ఈ కాలంలో 4 శ్లోకాలు 40 పద్యాలు నేర్చుకుంటే చాలు నేనే దేవుడు అంటారు. నేనే అవతార పురుషుణ్ణి, నేనే సర్వంతర్యామిని, నేనే అన్ని చేస్తాను. అంతటి మహానుభావుడు జీసస్ క్రైస్ట్ ఎప్పుడు నేను దేవుడు అనలేదు. పరలోకంలో ఉన్నాడు నా దేవుడు అన్నాడు. మహమ్మద్ ప్రవక్త జన్నట్లో ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు అని అన్నాడు. శ్రీరాముడు ఎక్కడ నేను దేవుడు అని చెప్పుకోలేదు. వాల్మీకి రామాయణం తెరిచి చూడండి, ఎక్కడా రామన్ని దేవుడుగా చెప్పలేదు. మానవోత్తముడు అని చెప్పాడు కానీ దేవుడు అనలేదు. రామకృష్ణుడు దేవుడు అనలేదు. షిరిడి సాయిబాబా నేను దేవుడు అనలేదు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, నేను చేస్తాననలేదు ఆయన. అల్లా మాలిక్, అల్లా చెప్పుకోవద్దండి. సర్వము చేయిస్తాడు వాడు, నీ నుండి చేయిస్తాడు, మన నుండి చేయిస్తాడు. ఎందుకు? మన మీద ప్రీతి ప్రేమ ఉంది కాబట్టి, మన భక్తికి లొంగిపోతాడు కాబట్టి మన నుంచి చేయిస్తాడు. కాబట్టి ఈ కాలంలో ఏమి దైవం గురించి ఏమి తెలియకుండా తెలిసినట్లు మాట్లాడతాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక స్కూల్ ఉంది, ఒక టీచర్ పాఠాలు చెప్తున్నాడు, రామాయణం బోధిస్తూ ఉన్నాడు. పిల్లలంతా నిద్రపోతున్నారు, మాట్లాడుకుంటున్నారు, కిటికీలో నుంచి అవతలి యువతలు చూస్తున్నారు. రాముని పాఠం రామాయణం బోధిస్తున్నాడు. ఆ టీచర్కు, ఆ మాస్టర్కు సుమారు 8-10 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ అయిపోయింది. అది రివైండ్ చేసేది, మళ్ళీ స్టార్ట్ చేసేది, రివైండ్ ప్లే చెప్తూ పోతున్నాడు. చెప్తూ పండుకుంటున్నాడు టీచర్. ఆ రీతిగా ప్రాక్టీస్ అయిపోయింది. అకస్మాత్తుగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చినాడు, స్కూల్ ఇన్స్పెక్టర్. తక్షణం లేచి నిలబడినాడు, కుర్చీ చూపించినారు, కూర్చున్నారు. పిల్లలు అప్పుడే నిద్ర నుంచి మేల్కొంటున్నారు. మాస్టరు ఏం పాఠం చెప్తున్నావు అని అడిగాడు. సార్, రామాయణం గురించి చెప్తున్నాను. అట్లనా? అట్లయితే రామాయణంలో ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీ విద్యార్థులు ఎలా ఉత్తరం చెప్తారో చూస్తాను. సరే. పిల్ల వాళ్ళంతా నోరు తెరుచుకొని చూస్తున్నారు ఇన్స్పెక్టర్. కొత్త ముఖం ఏం అడుగుతాడంట. ఇన్స్పెక్టర్ ఒక క్వశ్చన్ వేసినాడు. శివుని విల్లు ఎవరు విరిచారు? క్వశ్చన్ ఇది. రామాయణం చాలా రోజుల నుంచి వింటున్నారు అని టీచర్ చెప్పినాడు. శివుని విల్లు ఎవరు విరిచారు? పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఎవరైనా చెప్పవచ్చు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. చివరకు ఒక అబ్బాయి లేచినాడు. ఇన్స్పెక్టర్ చాలా సంతోషమైపోయింది. ఇంత క్లాసులో ఒక పిల్లోడైనా బుద్ధిమంతుడు ఉన్నాడు కదా, కరెక్ట్ ఉత్తరం చెప్తాడు అని అనుకున్నాడు. చెప్పు నాయనా, ఉత్తరం చెప్పు. మరింది సార్, నేను స్కూల్ 15 రోజుల నుంచి రాలేదండి. నేను నిజం చెప్తున్నానండి, మీరు చాలా మంచివాళ్ళండి. 15 రోజుల నుంచి స్కూల్కి రాలేదండి. అది నేను విరవలేదండి. ఎవరు విరిచినారో ఏమో. ఈ స్కూల్లో ఏమి విరిగినా ఏమి చేసినా నా మీదే వేస్తానండి. మా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తానండి, నేను విరచలేదండి. ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం అయిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఏమిటి, వీడు చెప్పేదేమిటి? టీచర్ వైపు తిరిగినాడు. ఏమయ్యా, ఏ ఉత్తరం ఊరు తీస్తున్నాడే? టీచర్ నిలబడినాడు. సార్, నేను నిజం చెప్తున్నాను సార్, వీడు పోకే విధవండి.
మూర్ఖుడండి. ఈ స్కూల్లో ఏమి విరిగినా వీడే అండి చేసేది. కాదయ్యా శివుని నిన్ను, అదే సార్ చెప్తున్నాను, వీడే చేసేది. నేను నిజం చెప్తున్నాను సార్, వీడే చేసిండేది. ఆ ఇన్స్పెక్టర్ నోరు తెలిసినాడు, సరాసరి హెడ్ మాస్టర్ రూమ్కి పోయినాడు. హెడ్ మాస్టర్ దగ్గర పోయి కూర్చోన్నాడు. ఏంటయ్యా ఇది, మీ స్కూల్లో ఇలా జరుగుతా ఉంది? ఏం సార్? విషయాలు అన్నీ చెప్పినాడు. ఈ రీతిగా పాఠం చేస్తుండ్రి, నేను ఒక చిన్న ప్రశ్న వేసినాను, దానికి ఈ రీతిగా ఉత్తరం ఇచ్చారా? శివుని వెళ్ళి ఎవరు విరిచారు? హెడ్ మాస్టర్ ఎగాదిగా చూసినాడు. సార్, ఇటువంటి చిన్న విషయాల గురించి ఎందుకు పట్టించుకుంటారు మీరు? విరిస్తే విరిచిందిలేండి. మొదటి అల్లరి పిల్లలు ఇక్కడ స్ట్రైక్ చేసి ఎంత తొందర అవుతుంది, నాకు ఎంత కష్టమవుతుంది, విరవలేండి. అది కాదు హెడ్ మాస్టర్, నేను అడిగింది. సార్ క్షమించండి సార్, ఈ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దండి. తల తిరిగినంత పని అయింది ఆయనకి. సరాసరిగా కమిటీ అధ్యక్షుని ఇంటికి పోయినాడు. అధ్యక్షుని అడుగుతున్నాడు, ఏమిటయ్యా ఈ స్కూల్లో ఆ టీచర్ రామాయణ పాఠం చెప్తుండే, ఈ రీతిగా ప్రశ్నిస్తే ఈ రీతిగా ఉత్తరం ఇచ్చినారు, పోనీ హెడ్ మాస్టర్ అయినా సరి చేస్తారంటే పోతే ఇట్లు చెప్పినాడు, ఏంటయ్యా ఇది? ఆయన యగాదిగా చూసినాడు. నమస్కారం సార్, ఎవరు ఏమి విరిచినా నేను మీటింగ్లో పెట్టి సరి చేస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, ఆ విషయం విడిచిపెట్టండి. 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు ఖర్చు కానీ నేను రిపేర్ చేపిస్తాను కదా. ఇంకా చెప్పుకోకుండా చేయకుండా పారిపోయినాడు ఇన్స్పెక్టర్. ఇట్లా స్కూల్కి నా జీవితంలో రాకూడదు. ఇంకా ఇంకొక 2 సార్లు వస్తే నేను మెంటల్ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. విషయం ఏమీ తెలియదు, తెలిసినట్లు నటన చేస్తున్నారు అక్కడ. దైవం విషయములో అంతే, దైవం విషయములో అంతే. శాస్త్రాలు వెతికితే దొరకదు దైవం, పుస్తకాలు చదవడం వల్ల దొరకదు దైవం, వయస్సు పెరిగిన దాని వల్ల దొరకడు దైవం. సద్గురు యొక్క కృప, కటాక్షము, ఆశీర్వాదం ఉంటేనే దొరుకుతుంది. దేహం అశాశ్వతమైనటువంటిది అని శాస్త్రమే చెప్తుంది. ఒక అమెరికన్ సైంటిస్ట్ అంటాడు, ఈ దేహం యొక్క ఇస్తూ వస్తాడు ఆయన. నీళ్ళున్నాయి ఈ దేహంలో. ఒక టేబుల్ క్లాత్కు ఉదికేదానికి ఎంత నీళ్లు కావాలో అన్ని నీళ్లు ఈ దేహంలో ఉన్నాయని అంటాడు. 7 గుర్రపు నాళాలంటారా, గుర్రపు నాళాలకు సరిపడేంతటి ఇనుము ఈ దేహంలో ఉంది అంటాడు. ఒక చిన్న పల్లెలో, ఆ పల్లెలోని ఒక చిన్న రూములో, ఆ రూములోని ఒక గోడకు ఎంత సున్నం కొట్టేదానికి ఎంత సున్నం కావాలో అంత సున్నం ఈ దేహంలో ఉంది అని అంటాడు. 98 పెన్సిళ్లకు సరిపడేంతటి గ్రాఫైట్ ఈ దేహంలో ఉంది అంటాడు. ఒక అగ్గిపెట్టెలోని మందు ఎంత ఉంటుందో 60-70 పుల్లలు ఉండొచ్చు, దాంట్లో మందు ఉంటుంది చూడండి. ఆ మందుకు సరిపడేంతటి భాస్వరం ఈ దేహంలో ఉంది అని అంటాడు. కొన్ని టీ స్పూన్లకు సరిపడేంతటి ఉప్పు ఉంది ఈ దేహంలో ఉంది అంటాడు. ఇదంతా లెక్క వేస్తే ఎంత అవుతుంది అంటే 98 సెంట్స్ అవుతుంది అని అంటాడు. అంతటి అశాశ్వతంగా ఉంది ఈ దేహం అని అంటాడు అమెరికాలో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్.
అయితే భారతీయ తత్వవేత్తలు ఏమంటారు? దేహో దేవాలయ, ఈ దేహమే దేవాలయం, ఇది జీవో దేవ సనాతన, లోపల ఉన్నటువంటి జీవుడే దేవుడు, ದೇಹವೇ ದೇವಾಲಯ, ಜೀವವೇ ಶಿವಲಿಂಗ, ಬಾಹ್ಯಂಗಗಳಳಿದು ಭಜಿಪಂಗೆ ಮುಕ್ತಿ ಸಂದೇಹವಿಲ್ಲೆಂದ ಸರ್ವಜ್ಞ. అంతటి గొప్పతనం ఈ దేహానికి ఉంది. అయితే దీన్ని కూడా విమర్శించినారు. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపల నంతటా రోయరోత, నరములు సల్యముల్ నవరంధ్రములు రక్త మాంసంబు కండలా మైల తిత్తి, బలువైన ఎండవానల కోర్వదెంతైన తాళలేదాకలిదాహములకు, సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువన స్థిరమైన నీటి బుగ్గ, బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే కాని కొరగాదు గవ్వకైనా. అశాశ్వతం ఈ దేహం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. ఇది క్షేత్రం, లోపల ఒక క్షేత్రజ్ఞుడున్నాడు అని భగవద్గీత చాటి చెప్తుంది. ఖురాన్లో కూడా అని అంటారు, శాశ్వతంగా ఉంది కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, అశాశ్వతమే. జుయ్యిన లిన్నాసి హుబ్బు షహవాతి మినన్ నిసాయి వల్ బనీన వల్ ఖనాతీరిల్ ముఖంతరతి మినజ్ జహబి వల్ ఫిజ్జతి వల్ ఖైలిల్ ముసవ్వమతి వల్ అన్ఆమి వల్ హరసి జాలిక మతావుల్ హయాతి దునియా వల్లాహు ఇందహు హుస్నుల్ మాబ్. అల్ ఇమ్రాన్ 14వ శ్లోకం, 15వ శ్లోకం. قُلْ وَأُنَبِّئُكُم بِخَيْرٍ مِّن ذَلِكُمْ لِلَّذِينَ اتَّقَوْا عِندَ رَبِّهِمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُطَهَّرَةٌ وَرِضْوَانٌ مِّنَ اللَّهِ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ. ఈ ప్రపంచంలో మానవుణ్ణి పుట్టించినాను, సమస్త కొండలు పర్వతములు జానువారులు జంతువులు పుట్టించినాను. కాదు. అస్థిరం జీవనం లోకే, అస్థిరం యౌవనం ధనం, అస్థిరం దారపుత్రాద్య ధర్మకీర్తి ద్వయం స్థిరం. ఈ జీవనం అస్థిరం, ఈ యౌవనం అస్థిరం, ఈ భార్య బిడ్డలు అస్థిరం. స్థిరము అయినటువంటిది ఏది? ధర్మకీర్తి ద్వయం స్థిరం అని అంటాడు. ఆ స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ ధర్మాన్ని అనుసరించిన నాడే నీ జీవనం ధన్యమవుతుంది, లేకుంటే పశుపక్షాదల్లాగా నాశనమవుతుంది. అందుకే పెద్దలు అంటారు, ఆహార నిద్ర భయమైతునాని సామాన్యమే తత్పశుభిర్ నరాణం జ్ఞానం నరాణం అధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. శరీరం అనిత్యమైనటువంటిది, వైభవాలు శాశ్వతము కాదు, మృత్యువు దగ్గరే ఉంది. మరి ఏం చేయాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహ, ధర్మాన్ని ఆచరించు అని అంటారు. కాబట్టి జీవితంలో మనిషి మనము కోరుకునేది ఏమి? అసలు విషయానికి వస్తాం ఇప్పుడు. ఈ జీవితంలో ఎంతో మంది ఉద్యోగస్తులున్నారు, రైతులున్నారు, వ్యాపారస్తులున్నారు. వీళ్ళ జీవిత లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్? అందరూ తింటున్నాం, అందరూ తాగుతున్నాం, అందరూ పండుకుంటున్నాము, లేస్తున్నాము, నిత్య కృత్యాలు జరుపుకుంటున్నాము. వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్? దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, ఇదే లక్ష్యం. దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, జీవన లక్ష్యం ఇది. సంతోషం కావాలి, ఆనందం కావాలి. కృత్రిమమైనటువంటి పరికరాలతో ఆనందాన్ని పొందేదానికి ఈ రోజు మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. చీరలు కట్టుకుంటున్నారు ఆనందం ఉంది అని, క్షణికమే. 2 నెలల తర్వాత పీకి పారేస్తారు, వేరే చీర కావాలంటారు. టీవీలో ఆనందం ఉంది అనుకుంటారు,
చూస్తూ చూస్తూ ఏవగింపు వస్తుంది టీవీ మీద. గులాబ్ జామున్ తింటే ఆనందం అనుకుంటారు, అదే 3 నెలలు తినండి, జీవితంలో ఏవగింపు వస్తుంది. ఇది సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చేవి కావివి. ఈ సంతోషం లోపల నుంచి రావాలి. అందుకే జీసస్ క్రైస్ట్ హ్యాపీనెస్ ఎక్కడొస్తుంది, నిజమైనటువంటి సంతోషం ఎక్కడొస్తుంది, చాలా చక్కగా చిన్న చిన్న పల్లెటూరి భాషలో చిన్న చిన్న మాటల్లో చెప్పినాడు జీసస్ క్రైస్ట్. హ్యాపీ ఆర్ దోస్ హూ నో దే ఆర్ స్పిరిచువల్లీ పూర్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు దెమ్. హ్యాపీ ఆర్ దోస్ హూ mourn, God will comfort them. Happy are those who are humble, they will receive what God has promised. Happy are those whose greatest desire is to what requires, God will satisfy them fully. Happy are those who are merciful to others, God will be merciful to them. Happy are the pure in heart, they will see God. Happy are those who work for peace, God will call them his children. Happy are those who are persecuted. ఈ అష్టాంగ సూత్రాలు జీసస్ క్రైస్ట్ ద సర్మన్ ఆన్ ది మౌంట్ లో, కొండ మీద ప్రసంగంలో చెప్పినాడు. నిజమైనటువంటి సంతోషం ఎట్లా వస్తుందంటే ఈ రీతిగా వస్తుంది అని అంటాడు. ఆధ్యాత్మిక విషయంలో నిజంగా దుఃఖాన్ని నివృత్తి చేసుకోవాలి, సుఖం సంతోషం ఆనందాన్ని పొందాలి. ఒక ఊర్లో ఒక మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. చక్కగా వినాలి, ఇది చక్కగా వినండి. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. బంగ్లాలు లేవు, కార్ లేదు, ఫోన్ లేదు, ఫ్యాన్ లేదు, టీవీ లేదు, టీవీఎస్ లేదు, కార్ లేదు, బార్ లేదు, ఆనందంగా ఉన్నాడు. కొంతమంది పోయి అడిగినారు, ఏమయ్యా ఎప్పుడు ఇంత ఉల్లాసంగా, నీ ఆనందం యొక్క అసలు రహస్యమేమి? వాడన్నాడు, నేను ప్రతిదినం ఉదయం లేచిన తక్షణం నా మనస్సును అడుగుతాను, ఈ దినం దేవుడు నీకు ప్రసాదించి ఇచ్చినటువంటి దినం, వరంగా ఇచ్చినాడు ఈ దినాన్ని. రాత్రి నిద్రలో చనిపోయింటే ఎవరు అడ్డం వస్తుండ్రి? మేలుకున్నావు ఓ మనసా, మేలుకున్నావు, ఈ రోజు ఎలా ఉండాలి అనుకుంటావు చెప్పు. తన్ను తాను ప్రశ్నించుకుంటున్నాడు. వెంటనే ఆన్సర్ వస్తుంది, ఈరోజు ఆనందంగా గడపాలని ఉంది నాకు. కాబట్టి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా దీన్ని మర్చిపోవద్దు, ఆనందంగా ఉండేదానికే ప్రయత్నం చేయి. ఆ రోజు ఎటువంటి సమస్యలు ఎదురైనా, ఎటువంటి భయంకరమైనటువంటి సమస్యలు ఎదురైనా ఉదయమే వాగ్దానం చేసుకున్నాడు, ఉల్లాసంగా ఆనందంగా ఉండేదానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రీతిగా విల్ పవర్ దినదినానికి ఎక్కించుకుంటూ వచ్చినాను. ఈ రోజు ఎటువంటి సమస్యలు నాకు ఎదురైనా నేను భయపడను. ఎందుకు? ప్రతిరోజు ఉదయమే నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ ఉల్లాసంగా ఆనందంగా సంతోషంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదట కష్టమైంది, రాను 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 విల్ పవర్ ఎక్కువైంది. కాబట్టి పరిస్థితులకు భయపడడం నేను, అందువల్లనే సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాను అని అన్నాడు. తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ. సమస్యల వలయం ఉంది, ప్రతి మనిషికి సమస్యలున్నాయి. ఈ లక్షలాది మంది కూర్చున్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరి మైండ్లో మనసులో సమస్యలున్నాయి. అయితే ఆత్మశక్తి వృద్ధి చేసుకోండి, సమస్యలను ఎదిరించాలి మనిషి. నేనేమి చూమంతరం చేయలేను మీకు. స్వామి అని ఏడ్చేవాడు నా దగ్గర, మొత్తుకునేవాడు, తిట్టేవాడు, వీలైతే చిక్కలేదు ఎవరి చేతికి, కొట్టేవాడు ఉంటారు. నన్ను ఇన్ని రోజులైంది నాకు సమస్యలు తీర్చలేదే స్వామి, ఎప్పుడు తీరుస్తావు నీవు? సమస్యల వలయములో మానవుడు ఉన్నాడు. ప్రతినిత్యము కొత్త కొత్త సమస్యలను ఎదిరించే తీరాలి.
విల్ పవర్ పెంచుకోండి. పరిపూర్ణమైనటువంటి దైవం మీద నిజంగా మేలు జరుగుతుంది, నిజంగా మేలు జరుగుతుంది. ఆ మహాత్ముడు చూడండి, ఉదయం లేచిన తక్షణమే, మనసా ఈరోజు నీకు దేవుడు ఇచ్చినాడు వరం, ఎలా ఉంటావు? సంతోషంగా ఉంటాను, ఉండేదానికి ప్రయత్నం చేయి. ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదిరించు. అదే రాను 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 ఎటువంటి భయంకరమైన సమస్య వచ్చి నవ్వుతూ ఎదిరించేవాడు ఆయన. అబ్రహాం లింకన్ చూడండి, వ్యాపారంలో అనేక సార్లు దెబ్బలు తిన్నాడు ఆయన. ఎలక్షన్లో 7 సార్లు ఓడిపోయినాడు, భయపడలేదు ఆయన. విల్ పవర్ ఉంది ఆయనకు, ఎదిరించినాడు సమస్యలను. అమెరికా అధ్యక్షుడైనాడు, ప్రపంచంలోనే పేరుగాంచినాడు ఆయన. మొదట ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు పడినాడు, ఎన్నో బాధలు పడినాడు. అందుకే ప్రపంచంలో సుఖము లేదు, సంతోషము లేదు. బుద్ధుడు ఇదే అనుమానంతో జీవనం నడిపినాడు. ఎందుకు ప్రతి మనిషి ఏడుస్తున్నాడు? ఈ రహస్యాన్ని భేదించాలి, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అని ఆరాటపడే సమయంలో శుద్ధోదనుడు వచ్చి అడుగుతాడు, నాయనా నీవు నా రాజ్యం విడిచి పోకూడదు, నీవు అలాగే నాన్న, నాకు ఒక 3 వరాలున్నాయి, నీవు ఇస్తే నేను ఎక్కడికో పోను. అడుగు, నీవేం అడిగినా ఇస్తాను, నేను రాజు, నేను మహారాజు, నేను నీవేం వరం అడిగినా నేను ఇస్తాను, అడుక్కో. బుద్ధుడు అన్నాడు, నాన్న నాకెప్పుడూ రోగం రాకూడదు, వరం ఇస్తావా? అది నా చేతిలో లేదు. ఇంకొక వరం, నేను ఎప్పుడూ ముసలివాళ్ళు కాకూడదు నాన్న, వరం ఇస్తావా? అయ్యయ్యో, ఇది నా చేత కాదు. 3వ వరం ఏమిటి? నేను చనిపోకూడదు, ఇదే రీతిగా ఉండాలి, వరం ఇస్తావా? నా చేత కాదు, కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతాను. శోభ ఉంది లోపల హృదయంలో, సత్యాన్ని తెలుసుకోవాలి నేను. ఈ ఐశ్వర్యము, ఈ భార్య బిడ్డలు క్షణికాలివి, సత్యాన్వేషి అయిపోతున్నాను. బుద్ధుడు పోయినాడు, 12 సంవత్సరాలు ఏదేదో ఋషులకు మునులకు భిన్నం ఉన్నటువంటి సారాన్ని గ్రహించండి అని మేము పూర్వకంగా తెలుసుకుంటున్నాం. రైతులు ఎట్లా పండిస్తాడు రైతు? చాలా మంది రైతులే ఉన్నారట. మొదట పొలంలో ఉన్నటువంటి పొదలు కంచెలు బాగా కుట్టేసి వేలతో సహా పికిలించి పారవేసి నాగలితో దున్ని నీళ్లు పెట్టి మంచి విత్తనాలు నాటి అంతా దేవుని చేతిలో ఉంది, అంతా దేవుని చేతిలో ఉంది. సుఖమే సుఖమే భగవాన్. కొడుకు చనిపోవచ్చు, భార్యకు రోగం రావచ్చు, ఆస్తిపాస్తులు నష్టం కావచ్చు. భయపడవద్దండి, ఒక విశ్వాసం పెట్టుకోండి. సుఖమే దుఃఖమే మేరే భగవాన్ తేరీ ఇచ్ఛా పూరతు హో. నీ ఇచ్చే నెరవేరుగాక, నా ఇచ్చ నెరవేరదు పరమాత్మ. ఏమి జరిగినా నీ ఇచ్చతోనే జరుగుతుంది. ನಿನ್ನ ಇಚ್ಛೆಯಿಂದಲೇ ನಡೀತಾ ಇದೆ, ನನ್ನದು ಏನೋ ಇಲ್ಲ, ನನ್ನ ಕೈಯಲ್ಲಿ. ಸುಖಮೇ ದುಃಖಮೇ ಮೇರೆ ಭಗವಾನ್ ತೇರಿ ಇಚ್ಛಾ ಪೂರತು ಹೋ. జీవితంలో ఈ సూత్రం ఆధారంగా పెట్టుకోండి, ధన్యులైపోతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మీలో. ఒకని ఇల్లు కాలిపోయింది, ఫర్నిచర్ అంతా కాలిపోయింది, పుస్తకాలన్నీ కాలిపోయినాయి, వాళ్ళ బట్టలన్నీ కాలిపోయినాయి. చెప్పినారు ఈ రీతిగా అంతా కాలిపోయింది అని. ఒక్క క్షణం నిర్లిప్తత, బాధ ఆవరించింది. దైవాన్ని తెలిసినాడు. మై ఫర్నిచర్ ఇస్ బర్న్, మై బుక్స్ ఆర్ బర్న్, మై క్లోత్స్ ఆర్ బర్న్. అప్పుడిస్తాడు. ప్రపంచంలో ఎంతో ఉంది, అయితే
ప్రాప్తి నీకు భగవంతుడు ఎంత రాసినాడు అంతే దొరుకుతుంది, ఎక్కువ దొరకదండి. ఒకసారి శివుడు పార్వతికి చెప్పుకుంటూ ఉన్నాడు, చూడి ఆ బీదవాడికి ప్రాప్తే లేదు, ఎంత కష్టపడుతున్నాడు, అదృష్టహీనుడు, నష్టజాతకుడు అని. పార్వతి బలవంతం చేస్తుంది, ఏమండి వాడిని చూస్తే అయ్యో అనిపిస్తుంది, ఎట్లయినా చేసి వానికి ఏమైనా కొంచెము మేలు చేయండి. పార్వతి ప్రాప్తి లేదు, వానికి ఎందుకు బాధపడతావు నీవు, లేదండి ఏమైనా మేలు చేయండి. సరే నీ ఇష్టం. ఒక మార్గంలో వస్తున్నాడు వాడు అడవిలో. శివుడు తన శక్తి చేత ఒక బంగారు నాణ్యముల మూటను సృష్టి చేస్తాడు దారిలో. పెద్ద కొండ మీద కూర్చొని చూస్తున్నారు శివపార్వతి. వాడు అంత హాయిగా వచ్చి ఇంకా కొంచెంలో వాడి మూట ఉంది, మూట చూడాలి వాడు. అంత లోపల వానికి మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఎవరూ లేదు ఇక్కడ, నేను ఒక్కడ కళ్ళు తీసుకొని ఎంత హాయిగా పోతున్నాను, కళ్ళు మూసుకొని పోతే ఎంత బాగుంటుందో చూస్తాను, కళ్ళు మూసుకొని నడవగలనా లేనా టెస్ట్ చేసుకుందాం. కొద్ది దూరంలో ఉంది ఆ గంట. మనశ్చంచలమైంది. ఆ దగ్గరకు వస్తేనే కళ్ళు మూసుకున్నాడు, కూర్చొని నడిచేదానికి ప్రయత్నం చేసినాడు. ఆ గంట దాటిన తర్వాత కళ్ళు తీసినాడు. అబ్బాబాబా, కళ్ళు మూసుకొని కూడా నేను నడవగలను, బా ఎటువంటి కళ్ళు లేకున్నా నేను నడవగలను, చాలా బుద్ధిమంతుడు అనుకుంటూ పోతున్నాడు. శివుడు పార్వతి, ప్రాప్తి కావాలి ప్రతిదానికి, ప్రాప్తి గలుగు చోట ఫలమిచ్చు దైవంబు, ప్రాప్తి లేని చోట ఫలము లేదు. పార్వతి వానికి ప్రాప్తి లేదు, ఏమి మేలు చేసినా వాని కర్మజీవి అనుభవించాల్సింది, అనుభవిస్తున్నాడు. అందువల్ల సాంసారిక జీవితంలో స్వర్గమయం చేసుకోవచ్చు సంసారిక జీవితాన్ని. కబీర్ దాస్ టేక్ చంద్ భక్తుడు ఇదే అడిగినాడు, స్వామి స్వర్గం ఎలా సంపాదించాలి అని. కబీర్ దాస్ అన్నాడు, అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు. టేక్ చంద్ వింటాడు ఇది. స్వామి 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 ఇంకోసారి చెప్పండి ఏమది? అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు. ఏమిటి స్వామి? భార్య మాయా అంట్రీ, పిల్లలు మాయా అంట్రీ, బంధువులు మాయా అంట్రీ. మీరు మరలా అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే చేసుకోవచ్చు స్వర్గంగాని అంటారే, ఇది ఎట్లా? దాని కబీర్ దాస్ అంటారు, ఇప్పుడు నాకు సమయం లేదు, సమయం వచ్చిన తర్వాత వచ్చినప్పుడు నీకు ప్రాక్టికల్గా ప్రయోగం చేసి చూపిస్తానులే అన్నాడు. సరే ఆ మాటకు అక్కడే నిలబెట్టేసినారు. కొన్ని దినముల తర్వాత మగ్గం నేర్చుకుంటూ కూర్చున్నాడు కబీర్ దాస్. టేక్ చంద్ వచ్చినాడు. నమస్కారం స్వామి అన్నాడు. నమస్కారం. సరే బిబే రా అని పిలిచినాడు. కూర్చున్నాడు టేక్ చంద్. ఆమె ఏమో పని చేసుకుంటూ ఉంది, విడిచిపెట్టి పారొచ్చింది. స్వామి పిలిస్తే, లేదు ఇటు పోగులు పోయినట్లుంది, దీపం పట్టుకోరా అంట. పట్టపగలు పోగులు బాగా కనబడుతున్నాయి. ఏమి ప్రశ్నించలేదామె, తీసుకువచ్చింది, దీపం ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఆ దీపంతో పోగులు వేస్తూ ఉన్నాడు. ఒకవైపు టేక్ చంద్ను చూస్తూ ఉన్నాడు. టేక్ చంద్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏం మా స్వామికి రాను కండ్లు పోయినాయో ఏమో అనుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత మరలా భార్యను పిలుస్తున్నాడు. బీబీ అన్నాడు. పారొచ్చింది అమ్మ. స్వామి పిలిస్తే, అవును మన్ను ఉంది కదా పెరట్లో, దాన్ని తీసుకురా అన్నాడు. గంపలో మన్ను తీసుకువచ్చింది. అక్కడ పెట్టింది. నిన్న నెయ్యి తెస్తే ఆ నెయ్యి పట్టుకురా అంట. నెయ్యి పట్టుకువచ్చింది. ఆ మన్నులో ఆ నెయ్యి కలుపు. ఆ నెయ్యి కలిపి ఆ పెనం పట్టరా. పెనం తీసుకొచ్చింది. మంట అంటించింది. ఆ రొట్లుగా తట్టది.
మన్నో నెయ్యి కలిపింది, రొట్లుగా తట్టింది. పెన్ను మీద వేసింది. తీసే చేతులు కడుక్కో, చేయి కడుక్కొని ఇదంతా తీసుకోపోని. ఈ టేక్షన్ చూస్తున్నాడు. ఓ ఇదేమైనా కబీర్ దాస్ ఇంట్లో ఆచారం ఉండొచ్చేమి, ఇది మన్ను ఏమిడిది, నెయ్యి కలిపేదేమి, ఇదేమైనా ఆచారం ఉందేమో, పూర్వకాలం నుంచి వస్తుందేమో, అదే పద్ధతి మా గురువు అనుసరిస్తున్నాడు, లేకపోతే ఏమైనా లూజ్ అయిందో ఏమో, ఈ మధ్యలో వయస్సు అయింది కదా, ఏమో అయిందో ఏమో అనుకుంటూ ఉన్నాడు. స్వామి మొన్న చెప్తారు కదా మీరు ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు అని, ఆ విషయం గురించి అడుగుదామని వస్తే, అయ్యో టేక్ చంద్ ఇంకా అర్థం కాలేదా నీకు? ఇప్పుడంతా ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేసింది ఏమనుకుంటువి? స్వామి మన్ను తెచ్చి నెయ్యి దాంట్లో కలిపి రొట్టెలుగా తట్టి ఇల్లు స్వర్గమైపోతుందా? కాకుంటేమి, ఇంతేనా? ఇంతే. ఓ నేను ఇప్పుడు ఇంట్లో స్వర్గం తయారు చేస్తాను. చేస్తావా? తప్పకోకుండా చేస్తాను స్వామి. సరే పోయి ప్రయత్నం చేయన్నాడు. హడావిడిగా ఇంటికి వచ్చినాడు. భార్యను పేరు పిలిచినాడు. రా. ఆమె ఎవరో స్నేహితులతో మాట్లాడుకుంటూ ఆనందంగా ఉంది. పిలిచా, ఒకసారి పిలిచా, 2 సార్లు పిలిచా, 3వసారి గట్టిగా యాలు మొత్తుకుంటావా? వచ్చే లోపల నుంచి ఏం అట్లా మొత్తుకుంటావు? ఎవరో స్నేహితులు లేక వస్తే నేను ఏమో కొంచెం పలహారం ఇచ్చి ఏమో ఆనందంగా మాట్లాడుకుంటున్నాను. ఎక్కువ మాట్లాడదు నువ్వు. పోయి పెరట్ల మన్నం తీసుకురా. ఎందుకు? నోర్మై ఎందుకని అడుగు, తీసుకురాపో. روشي كذا يغير لا بعد قريب هنا هنا مش مشروع قوي شوف مستقبل ياخذ اول خلص ايش رمضنا رقمه اول كده افضل ما اقدر اشوف اول كده ناخذ اول وش كانوا مبغلين يشوف يشتغل انه اول كده انه يشوف اول كده ايش بيده ولا ده مو كانوا عارفينه مرة هذا هو الشيء اللي استفدنا منه هو كتابه والاستمرار هذا هو الشيء اللي اسمه مش نروح المكتب شارع ما كده أروح المكتب مرة هذا بس قول له كله من نسمي قول له أنا ينمو يهديني كذا يهديني يهديني కలుపు అని. నేను మాత్రం కలుపును. మన్నులో నెయ్యి కలుపుతారా? మీకేమైంది? నిన్న బాగుంటారే, పొద్దున బాగుంటారే, ఏమైంది మీకు? చెళ్ళ చంపు కొట్టా. నోరు మూసుకొని కలుపు. మా గురువు గారు చెప్పినారు, ఇంటిని స్వర్గం చేసే తీరాలి. ఇంకా మొగుణ్ణి, వాళ్ళ అప్పని, వాళ్ళ అమ్మని తిట్టుకుంటా కలిపా. ఆడోళ్ళు కోపం వస్తే ఏమేమో తిడుతుంటారు కదా, అట్లే. పోయి పెనం తీసుకురాలి. పెనం ఎందుకు? మళ్ళా మాట్లాడతావు, పెనం ఎందుకు? తీసుకురా. పెనం తీసుకువచ్చా. అంటించి కట్టెలు పెట్టా, అంటించా. ఏం చేయాలా? రొట్టెలు తట్టు. ఇదియా ఈ మంటితో తట్టు, నోరు మూసుకొని ఈ రొట్టెలు. నా చేత కాలేదు, నా చేత కాదు ఇది, చెళ్ళని వాయించా.
తట్టు అయ్యలేదు. ఇంకా పెయ్యకొని వేసే ఎదురింటైంది. సీతమ్మ, లక్ష్మమ్మ, భీమమ్మ స్టార్ట్ చేశావు, రాండి నా బొగునికి ఏమో అయిపోయిసింది. లాగిలా కొడుతున్నాడు, బయటికి పారొచ్చేసి ఇంకా వచ్చి అంతా భీమకు వచ్చా, సీతమ్మ వచ్చా, ఏమైంది నా మగునికి పిచ్చి పట్టింది. ఏమి లేదు, బాగుండే పొద్దున. ఇప్పుడు వచ్చేది స్టార్ట్ చేసినాడు. ఇట్లా చేసిన ఏం చేసా, మన్ను తీసుకురమ్మన్న నెయ్యి కలుపుతున్నాడు మన్నులో. వాళ్ళంతా గుంపు కట్టుకొని ఏం పోయి, ఏమయ్యా ఏమైంది నీకు? ఇంటిని స్వర్గం చేస్తున్నాను, మీరంతా మధ్యలో రావద్దండి, నోరు మూసుకొని మీ ఇంట్లోకి పోండి. కాదు, రొట్లు తట్టిస్తావా మట్టితో? నోరు మూసుకోండి, నాకు నా పెండ్లానికి సంబంధించింది ఇది. జోక్యం చేసి రానివ్వు, నేను మాత్రం రాను. ఇంకా ఊర్లో మగవాళ్ళు వచ్చి వాళ్ళంతా చూస్తే ఏమైపోయింది ఆయనకి. గ్యారంటీగా ఏమైందని ఇద్దరు కాళ్ళు పట్టుకొని, ఒకడు మెడ పట్టుకొని ఇంటిని స్వర్గం చేయాలా, తీయండి అంటున్నాడు. ఏమైపోయిందని వైద్యం దగ్గర తీసుకుపోయాడు. పగ్గాలతో కట్టేసినారు ఇన్ని. పెండ్లాం దగ్గర వచ్చే భయపడతా ఉంది, ఏమైపోయింది మగునికి అని. ఈ విషయం వీళ్ళ నోట్లో నుంచి వస్తూ కబీర్ దాస్ తెలిసా మగ్గం వేసుకుంటున్నాడు. ఇట్లా టేక్ చందకు పిచ్చి పట్టిందంట. ఏమో ఇంటిని స్వర్గం చేసకపోయినాయంట, పెండ్లాం బాగా కొట్టినాయంట, మంట్లో నెయ్యి వేసినాయంట. అరే మీరు త్వరగా ఇడిచిపెట్టి వచ్చాడు. వైద్యుని అడిగి ఏం చేస్తున్నారు? ఏమో వానికి మైండ్ లూజ్ అయింది, ఏమో రసం పిండి వేస్తాను, మీరేం చేయొద్దండి, వానికి రోగం కుదిర్చే మందు నా దగ్గర ఉంది, నా జొత్తులో ఇడండి, పగ్గాలన్నీ ప్రి. ఏంటయ్యా నువ్వు? అది నేను చెప్తాను కదా, ఆ ప్రయోగం చేసేపోతున్నాను. ఇంటికి పిలుచుకుపోయాడు. టేక్చంద్, నేను చెప్పిన దాంట్లో అర్థం తీసుకో. కేవలం మట్టిలో నెయ్యి కలిపి తట్టితే స్వర్గం రాదయ్యా. దాని అర్థం అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే. నా ఇంటిలో చూస్తేవి, నా భార్యకు పిలిచి ఎన్ని పనులు చెప్పినా ఊరికి చేస్తూ పోయిందని. ఎందుకు? ఇంటి మంచి చెడు నా భర్తకు తెలుసు, బాగోగులు నా భర్తకు తెలుసు. ప్రశ్నించే అవసరం నాకు లేదు. ఆ విశ్వాసం నా భార్యకు నా మీద ఉంది, నాకు నా భార్య మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి సంసారం ఆనందంగా ఉంది. ఇంతకంటే స్వర్గం ఇంకేమి కావాలి? ఐశ్వర్యాలు నా దగ్గర లేదు. భగవంతుని నేను ఏమడిగాను? సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మైవీ భూక నారహు సాధు భూక న జాయ్. ఇంతే అడిగిండే పరమాత్మని నేను. సాయి ఇతనా దీజియే, పరమాత్మ ఇంతే, ఎంత? జామే కుటుంబ సమాయ్, కుటుంబాన్ని పోషించేదానికి ఎంత కావాలనో అంతే ఇవ్వు పరమాత్మ. మైవీ భూక నారహు, నేను ఉపవాసం ఉండకూడదు, నా భార్య పిల్లలు ఉపవాసంగా ఉండకూడదు. సాధు భూకన జాయ్, నా ఇంటికి వచ్చే సాధు సత్పురుషులకు పట్టడన్నం పెట్టేంత చైతన్యం ఈ పరమాత్మ. ఇంకేమి ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకు? ఆశ ఎక్కువైతే దోషం చేస్తుంది, నాశనం చేస్తుంది. మేము మా పిల్లలకు, మనుములకు, ముని మనుములకు కూడిపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కాలంలో పిల్లవాళ్ళను బుద్ధివంతులు చేయడం లేదు, మేము ధనవంతులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి పిల్లలు రౌడీలుగా తయారవుతారు, ఖచ్చితంగా అవుతారు. 4 కుమారులు ఉంటే 2 బాగుంటే 2 సర్వనాశనం చేసేకే పుడతారు మీ ఆస్తిని. అందువల్ల ధర్మాన్ని బోధించండి పిల్లలకు, ధర్మ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నం చేయండి, సన్మార్గంలో పయనించేదానికి ఏర్పాట్లు చేయండి. ధనవంతులు కావద్దండి, ధనం కూడా పెట్టవద్దండి. ఎందుకు? అశాశ్వతమైనటువంటిది అది. మీరు అనుకుంటారు నోటు పట్టుకొని ఇది శాశ్వతము, ఇది పర్మనెంట్, నాది అని. ఆ కరెన్సీ నోటు మీరు అనేది చూసి నవ్వుకుంటుందంట. ఇంతకు ముందు ఎన్నో లక్షల చేతుల్లో బదిలి వచ్చినాను వీని చేతికి. వీని చేతిలో కూడా ఉంటానా? ఈ రోజు ఉంటాను, రేపు మార్పిడి ఉంది, నాకు మార్పు ఉంది. శాశ్వతము కాదు లక్ష్మి, ధనము శాశ్వతము కాదు. అందువల్ల సాంసారిక జీవితంలో భార్యాభర్తల మధ్య పొత్తు ఉండాలి. భర్త బయట స్వతంత్రుడై ఉండాలి, ఇంటిలో భార్య స్వతంత్రం నడవాలి. ఈ 2 చక్రాలు సరి సమానంగా
బాగా నడిచిన నాడు అదే నందనవనం అవుతుంది, అదే స్వర్గం అవుతుంది, అక్కడే ఆనందం ఉంది. సమస్త ధర్మాలు, సమస్త శాస్త్రాలు ఏం చెప్తాయి? ఏం చెప్తాయి? సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవితం జరపండి, జీవితం నడపండి, చేతనైనంత పరులకు సహాయం చేయండి. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేసేదే పుణ్యం, పరులను పీడించేదే పాపం. ఇంతకంటే ఇంకేమీ లేదు వేదాంత. యహీ హై ఇబాదత్, యహీ దీన్ వ ఈమాన్, యహీ హై ఇబాదత్, యహీ దీన్ వ ఈమాన్ కి ముష్కీ మే కామ ఆయే ఇన్సానికి ఇన్సాన్. మనిషికి తోడుపడేది, సహాయం చేసేది, ఇంతకంటే పెద్దది ఇంకేం లేదు. ఇక్కడ చాలా మంది కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. నా భాష తెలుగులో, ఎందుకంటే ఒక పద్ధతి పెట్టుకునేసినాను. కర్ణాటకలో అయితే కన్నడలోనే మాట్లాడాలి, ఆంధ్రలో అయితే తెలుగులో మాట్లాడాలి. చెలికేరులో మాట్లాడిన నాడు ఆ రోజు ఆంధ్రులంతా నోరు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. ఈ రోజు చూస్తున్నాను కర్ణాటక వాళ్ళు నోరు తెరుస్తున్నారు, కొంతమంది తెరిచినారు. భాష అర్థం కాదు కదా, భాష అర్థం కాదు. నాదేం పండిత భాష కాదు, పల్లెటూరి భాష. అర్థమై ఉంటుందో ఎట్లో, అయితే కొంతమంది నోరు తెరుస్తూనే ఉన్నారు. అర్థం కాకుంటే ఏం చేస్తారు? ఏమి అర్థం కాకుంటే చాలా ఫజితి, చాలా తొందర అవుతుంది. చూడండి, భాష అర్థం కాకుంటే ఎంత ఫజితి అవుతుందో చిన్న ఉదాహరణ చూడండి. చిన్న ఉదాహరణ, ఒకడు ప్రయాణం చేస్తున్నాడు, రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. కర్ణాటక ఆయన ఆంధ్రాలో ప్రయాణం చేస్తున్నాడు. ఎదురుగా ఒక ముసల్మాన్ కూర్చున్నాడు, ముస్లిం, ఈయన కూర్చున్నాడు. ఈయన కన్నడ తప్ప వేరే భాష రాదు, కన్నడ మాత్రం బರುತ್ತೆ. ఆ ముస్లింకు ఉర్దూ తప్ప వేరే భాష రాదు. ఇటువంటి పరిస్థితి అయింది. వాళ్ళిద్దరూ ఆంధ్రాలో ప్రయాణం చేస్తున్నారు, పెద్ద పరిస్థితి. ట్రైన్ పోతుంది, ఒక స్టేషన్ వచ్చింది. ఆ ముస్లిం ఆయనకి ఆత్రం, ఆయనకి ఇది ఏం స్టేషన్ తెలుసుకోవాలని తొంగి చూసినాడు. అక్కడ ఆ స్టేషన్ పేరు తెలుగులో రాసినారు, హిందీలో రాసినారు, ఇంగ్లీష్లో రాసినారు. ఈ 3 భాషలు రావు, ఉర్దూ మాత్రం వస్తుందండి. ఎదురుకున్నాడు కదా, వీడిని పట్టుకున్నాడు. బాయ్ ఏ కాన్సన్ట్రేషన్ అన్నాడు. వాడు కన్నడ తప్ప ఏమి రాదు. వాడు యథాదిగా చూసినాడు ఇట్లా. బాయ్ ఏ కాన్సన్ట్రేషన్ ఉర్దూ రాదు వానికి. చూసినాడు, వీనికి ఆత్రం ఎక్కువైంది. బాయ్ ఏ కాన్సన్ట్రేషన్ హే, ఏనందప్ప ఏనందప్ప, ఇది ఏనందప్ప స్టేషన్ హే. ఏనందప్ప స్టేషన్ बहुत अच्छा है, बहुत अच्छा है. భాష అర్థం కాదు. ఈ కర్ణాటక ఆయన ఊరికే చూస్తున్నాడు, ఏమేమో వదులుకుంటున్నాడు. ఏఫిడు ఊరికే కూర్చున్నాడు. మళ్ళా కొంత దూరం పోయింది, ఇంకొక స్టేషన్ వచ్చా. మళ్ళా చూసా, మళ్ళా తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఎదురుకుంటాడు. బా ఏ కాన్సన్ట్రేషన్ అయ్యింది. ఇది మంచి పజిత అయినా నాకు. వీడు మాటికి స్టేషన్ వచ్చినప్పుడల్లా ఏం అడుగుతున్నాడు వీడు. ఊరికి వాడిని చూస్తున్నాడు. బాయ్ ఏ కాన్సన్ట్రేషన్ ఏనందప్ప, ఏనందప్ప అంటే ఏమంటప్ప అని అర్థం. ఏమప్ప ఏమంటే ఏమి అర్థం. ఏనందప్ప అని. ఏనందప్ప ఏనందప్ప స్టేషన్ చలాగా ఏ కాన్సన్ట్రేషన్ है. अच्छा अच्छा अच्छा, वो बड़ा ఏనందప్ప या छोटा ఏనందప్ప. వాడికి వాడే చెప్పుకుంటున్నాడు. वो बड़ा ఏనందప్ప स्टेशन या छोटा ఏనందప్ప स्टेशन. छोटा ఏనందప్ప स्टेशन बहुत अच्छा है, बहुत अच्छा है. ये పెద్ద చింత అయిపోయాడు సింగ్.
మళ్ళా రైలు కదిలింది. వీనికి భయం అవుతుంది, స్టేషన్ వస్తే మళ్ళా ఏమడుగుతాడు. ఆ పెట్లో ఎవరో ఎక్కరు, వీళ్ళిద్దరే ఉన్నారు. వానికి ఆచారం. మళ్ళా ఒక స్టేషన్ వచ్చాడు. మళ్ళా తొంగి చూసినాడు. అదే తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో. ఆత్ర మనకి పేరు తెలుసుకోవాలా. భాయ్ ఏ కౌన్సా స్టేషన్ హై అని. సో మంచి గ్రాచారమైంది నాకు. కింద నుంచి పై వరకు చూస్తున్నాడు. వీడు స్టేషన్ వచ్చినప్పుడు అంతా ఇట్లా రూపిస్తున్నాడు. ఈయనాయితీ ಇವನಿಗೆ స్టేషన్ ಬಂದಂಗೆಲ್ಲ ಏನೋ ಅಂತ ಕೇಳ್ತಾನೆ, ಏನೋ ಅಂತ. ఏ కౌన్సా స్టేషన్ హై భాయ్? ಏನಂದಪ್ಪ ಅನ. और फिर ಏನಂದಪ್ಪ? బద్మాష్ బాల్. కౌన్సా స్టేషన్ హై పట్టుకునేవాడిని బాల్ అన్న. వాడు గాబరైపోయాడు. వడిబడప్ప ఐసాబనే వడిబడప్ప స్టేషన్. ये वड़ीबड़प्पा स्टेशन है, ಏನಂದಪ್ಪ नहीं है. చూసే ఇంకా నెక్స్ట్ స్టేషన్ వచ్చేట్లో ఏమో చేస్తాను నాకు వీడు. నాకు ఏమన్నప్ప తప్ప ఏమేమి రాదు. వీడు ఏమేమో అనుకుంటున్నాడు. ఇంకా వాయించి పెడతాడు, నాకు ఏది కొడతాడు వీడు అని. ఇంకా స్టేషన్ దగ్గరలో ఉండగా వీడు వీడు లేచి మన పెట్టే మన బ్యాగు సర్దుకొని వాకిలు తీసుకొని పాడుతూ ఉన్నాడు. బాయ్ ఏ కౌన్సా స్టేషన్ బాయ్ లేదన్నా పాడినావాడు. వాడు ఇంకా ముందు పోవాల్సిందే, వేరే ట్రైన్ కన్నా పోదాం. ఈ సాహసం వద్దు, ఈ కథ వద్దు. ఇట్లా భాష అర్థం కాకుంటే ఏనన్నప్ప స్టేషన్ కాకూడదు. ఇక్కడ ಮಾನವೀಯತ ದಯವಿಲ್ಲದ ಧರ್ಮವದ್ಯಾವುದಯ್ಯ? దయవే ಬೇಕು సకల ప్రాణిಗಳಲ್ಲಿ. దయ కావాలి. ఈ దేహం ఎందుకుంది? ఇది మానవ సేవకే. మానవ సేవకే వినియోగించాలి ఈ దేహాన్ని. ధనం సంపాదిస్తావు, నీకు ఎంత కావాలంత పెట్టుకుని ఎక్కువ దాన్ని దానంగా చేయి. కుడి చేయి చేసిన దానం ఎడమ చేయి చూడకూడదు. అంత రహస్యంగా దానం చేయమంటారు. చూసినట్లు చేసినా పర్వాలేదు. దానం చేసి పేపర్లో చూడొద్దండి ఫోటో కోసం. ఇక్కడ అన్నదానం చేసినారు చూడండి, అదే దానమే. ఎంత ఆనందమైపోయిందంటే అంత సంతోషమైపోయింది. ఎంత శాంతి ఈ వాతావరణంలో చేరుకునింది. మీకు ఇప్పుడు తెలియదు, ఇది ముందు తెలుస్తుంది దీని ప్రభావం. నా శిష్య భక్తాలను అడిగినాను, చేతనైనంత దానం చేయండి. నా ఊరేగింపుకు 40,000, 30,000, 20,000 ఖర్చు చేయొద్దండి. ఈ ఊరికి, ఈ ప్రాంతానికి నేను కొత్తవాడిని కాదు. ఆ డబ్బు మిగిలించి దానం చేయండి. నా మాట విన్నారు. ఆ మైకులో ఆ శబ్దం వింటుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇటువంటి వాళ్ళది అన్నదానం జరుగుతుంది. బీదవాడు కాదు, ధనవంతుడు కాదు, క్యూలో నిలబడి అన్నం తీసుకుంటూ ఉంటే, వాళ్ళు తింటూ ఉంటే ఈ వాతావరణంలో ఎంత శాంతి నెలకొనింది, ఎంత ప్రశాంతత ఉంది. దీని రిజల్ట్ ఇప్పుడు తెలియదండి, మీకు ముందు తెలుస్తుంది. ప్రతిసారి కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇటువంటి అన్నదానాన్ని ఏర్పాటు చేయండి. చాలా మేలు జరుగుతుంది. వేరే ఖర్చులు తగ్గించండి, అన్నదానం ఎక్కువ చేయండి. ఎందుకు? మానవీయత పెంపొందించుకోవాలి. మనిషికి సహాయం చేయాలి. మానవత్వం కావాలి. మతంలో మానవత్వం ఉంది, మతమే మానవత్వం. పరోపకారాయ సతాం విభూతయః. As the sun unasked wakes the lotus flower, as the sun unasked wakes the lotus flower, as the moon on nightly leaves exerts like power, as the clouds do drink the earth with rain, so self-move the good, the others would maintain.
సూర్యుడు, చంద్రుడు, మేఘములు అడగకనే సహాయం చేస్తున్నాయి. కమలాలని, కలువలను వికసింపచేస్తాయి. సూర్య చంద్రులు అడగకనే చేస్తాయి. అడగకనే మేఘం వర్షాన్ని కురుస్తుంది. అదే రీతిగా మహాత్ములు అడగకనే సహాయం చేస్తాడు. అక్కడ ఏముంది? మానవత్వం ఉంది. మానవత్వం ఉంది. ఆ మానవత్వాన్ని నేర్చుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ మానవత్వం ఎలా వస్తుంది అంటే మహాత్ముల దివ్య చరిత్రను చదవాలి. మహాత్ముల యొక్క తత్వాన్ని అనుసరించిన నాడు మానవత్వం మీలో చేరుకుంటుంది. అందుకే ఐన్స్టైన్ ఒక మాట అంటాడు, ది ఫేట్ ఆఫ్ హ్యూమన్ రైస్ వాజ్ మోర్ దాన్ ఎవర్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ మారల్ స్ట్రెంగ్త్ టుడే. The way to joyful and happy state is through renunciation and self-limitation everywhere. I am absolutely convinced that no wealth in the world can help humanity forward. The example of great and pure characters is the only thing that can produce fine ideas or noble deeds. ఐన్స్టైన్ అంటాడు ఈ మాట. ధనం వల్ల ఒక దేశం అభివృద్ధిలోకి రాదు. మహాత్ముల దివ్య చరిత్రలు కావాలి, వాళ్ళ తత్వం కావాలి, వాళ్ళ సూత్రాలు కావాలి. దాన్ని అనుసరించిన నాడే దేశం బాగుపడుతుంది. ఒక విజ్ఞాని చెప్పినటువంటి మాట ఇది. అందుకే ఆయన అంటాడు, సైన్స్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ బ్లైండ్, ఫిలాసఫీ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్ అన్నాడు. గుడ్డిది అంటాడు. తత్వం కానే కావాలి, తత్వజ్ఞానం కానే కావాలి అన్నాడు. ఆ తత్వజ్ఞానం ఏం నేర్పుతుంది? మానవత్వం నేర్పుతుంది. మానవత్వం కావాలి. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఊరిలో ఒక రైతు, ఆయనకు కుమారుడు పుట్టినాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన దగ్గర ఒక ఎనుము ఉండింది. ఎనుము కూడా ఒక మగపిల్లవాడిని కనింది. దున్నపోతూ అంటారు దాన్ని. వాడు చీదరించుకున్నాడు, బేజారు పడినాడు. దున్నపోతూ. ఆ పిల్ల ఈ మాటలు వింది. యజమానికి మగపిల్లవాడు పుడితే ఎంతో సంతోషపడ్డాడు. మరి నేను ఇంటిలో మా అమ్మకు మగపిల్లవాడే పుట్టినాను, ఎందుకు వీడు ఇంత బేజారు పడుతున్నాడు? బుద్ధి లేని మనిషి అనుకునింది. వాడేం చేసినాడు, ఎటు పనికి రాలేదు అని చెప్పి ఆ ఊరిలో దేవునికి విడిచిపెట్టేసినాడు. దేవునికి, ఊరి దేవతకు విడిచిపెట్టేసినారు. అందరూ శ్రద్ధగా భక్తిగా చూసుకునేవాళ్ళు ఆ దున్నపోతును. ప్రతి ఇంటి ముందర పోతే దాన్ని మొక్కేవాళ్ళు, దండం పెట్టేవాళ్ళు, కుంకుమంటించేవాళ్ళు, నీళ్ళతో కాళ్ళ కడిగేవాళ్ళు, ఇంకా ఏమైనా ఇంకా బియ్యము తినేకి ఏం కావాల్సింటే అది పెట్టేవాళ్ళు. ఎవరు చేనులో అయినా హాయిగా తినేది అది. ఎవరు అడ్డుపడేవాళ్ళు లేరు. ఈ రీతిగా బ్రతుకుతూ వచ్చింది. బాగా బలిసిపోయింది అది. తనలో తాను చాలా సంతోషపడిపోయేది అది. చూడు, ఊళ్ళో ఎంత గౌరవం నాకు. వేరే దున్నపోతలకు కూడా ఈ గౌరవం లేదు, వేరే ఎనుములకు లేవు. నేనంటే ఎంత భక్తి వీళ్ళకు. నేను పోతుంటే పక్కకు తప్పుకుంటారు, దూరం నుంచి నమస్కారం చేస్తారు. వాడు చూస్తే దున్నపోతా అని చెప్పి తిట్టినాడు వాడు. ఆ మనిషి వాడే దున్నపోతు. ఆ ఊరిలో ఒక జాతర వచ్చింది. ఈ దున్నపోతుకు బాగా స్నానం చేయించినారు. ఈరోజు ఏమీ నాకు ప్రత్యేకంగా స్నానం చేస్తున్నారే. దున్నపోతు అనుకునింది, ఓహో చాలా వరకు నాకు పెళ్లి చేస్తారేమో, వయసు వచ్చింది కదా, నాకు పెళ్లి చేస్తారేమో, దానికి బాగా స్నానం చేస్తున్నారు, మంచి మంచి బట్టలు వేస్తారు, ఇంకా నా పెళ్లి కూతురు ఎట్లుందో ఏమో, చాలా సంబరపడిపోతున్నాడు. ఆనందంగా స్నానం చేయించినారు, కుంకుమ పెట్టినారు, పూలారాలు వేసినారు, దానిపైన కొత్త బట్టలు కప్పినారు. ఊళ్ళో స్త్రీలంతా మంగళారతులు చేసినారు, దీపారాధన చేసినారు. ఆ ప్రణతులు పెట్టుకొని ఆ దున్నపోతును ఊరేగింపుగా తీసుకుపోతున్నారు.
చాలా ఆనందమైపోయింది దున్నపోతుకి. ఎటువంటి మర్యాద నాకు, ఏం కథ. ఆ దున్నపోతు వెనుక కొంతమంది పిల్లలు వస్తున్నారు, దాని వెనుక కొన్ని కుక్కలు కూడా వస్తున్నాయి. ఈ దున్నపోతును చూస్తూ వస్తున్నాయి. ఒక స్థానం దగ్గర తీసుకుపోయినారు, ఆ దున్నపోతును కట్టేసినారు. దున్నపోతు ఒక మూలలో ఉన్నటువంటి పెద్ద కత్తిని చూసి, అరే కత్తి ఎందుకు పెట్టారుడా? దానికి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఓహో, నా పెండ్లి కదూ, టెంకాయలు కొట్టేకి ఏమైనా పెట్టినారేమో, లేకపోతే పెండ్లిలో ఎట్లో బ్రాహ్మణులు వస్తారు, హోమం చేయాలి కదా, దాంట్లో కట్టెలు వేయాలి కదా, కట్టెలు కొట్టేదానికి ఏమైనా పెట్టిండొచ్చు. దున్నపోతు ఎదురు చూస్తుంది, నా పెండ్లి కూతురు ఆడుంది, పెండ్లి కూతురు ఆడుంది అని చూస్తుంది. చుట్టూ వేలాది మంది చుట్టేసుకున్నారు. దాంట్లో ఒక పెద్ద మనిషి వండుకొని, టైం అయిపోయింది, సమయం దాటిపోతుంది, నరకండి దున్నపోతుంది అని. యా దున్నపోతుంది నరకాలు చూస్తుంది. దానిలో ఒక ఆయన కత్తి తీసుకొని సరాసరి దగ్గరకు వచ్చినాడు. దీని కాళ్ళు నడిగేదానికి మొదలై, ఇంకా పెండ్లి చేస్తారని నేను అనుకుంటే వీడు నరికేదానికి దగ్గరకు వస్తున్నాడే. అయ్యా, ఏమి నీవు చేస్తున్నావు? నేను ఎవరికి అపకారం చేసినాను, ఎవరికి అన్యాయం చేసినాను, నేను ఎందుకు నరుకుతున్నాను నన్ను? నీకు దేవత గిడిచింది ఎందుకు అందుకున్నావు? బలి ఇచ్చేదానికే, దానివల్ల నరుకుతున్నాను నేను. అయ్యయ్యో, ఎటువంటి పరిస్థితి వచ్చేసింది నాకు. నిజంగా ఆడవాళ్ళ మనసు దయతో కూడి ఉంటుంది, సున్నితమైనటువంటి మనస్సు ఆడవాళ్ళది. వెంటనే వాళ్ళ దగ్గర పోయి కాళ్ళకు పడింది. అమ్మలారా, అక్కలారా, తల్లులారా, నన్ను కాపాడండి. వీళ్ళంతా నన్ను చంపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ కుమారుని లాంటి వాడిని నేను, నా మీద దయ చూడండి, కనికరించండి, నన్ను రక్షించండి, కాపాడండి. స్త్రీలు అన్నారు, అయ్యో దున్నపోత, నిన్ను మేము కాపాడలేము, నిన్ను రక్షించలేము. ఎందుకమ్మా? నేను ఏం తప్పు చేశాను? తప్పు చేసింది కాదు నాయన, నిన్న నరికితే మా ఊరికి వాన వస్తుందంట, అందుకే నరుకుతాము. ఒక బలాఢ్యుడైనటువంటి మనిషి ఉండే, చూసేది చుట్టూ, వాని దగ్గర పారిపోయి వాని కాళ్ళు పట్టుకునే, అయ్యా నన్ను కాపాడు, నీవు వీళ్ళందరిలో బలవంతుడు, నీవు అనుకుంటే నన్ను కాపాడగలవు, నీవు నా మీద దయచూ, నా ప్రాణాలు కాపాడు, నన్ను రక్షించు. వాడిని, లేదు లేదు లేదు, నువ్వు చంపాల్సిందే, నువ్వు చావాల్సిందే. ఎందుకు? నేను కాసుకుని ఉన్నాను. నువ్వు చేస్తే నీ చర్మం తీసుకుని నేను తప్పటి చేసుకుంటాను, కాబట్టి నీవు చావాల్సిందే. తోటి వయస్సులో ఉన్నటువంటి పిల్లవాళ్ళ దగ్గర పారిపోయింది అది. ప్రాణభయం. పిల్లలారా, మీరు నాకు సోదరు లాంటి వాళ్ళు, మీ వయసు వాడినే నేను, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వాళ్ళన్నారు, లేదు నువ్వు చనిపోవలసిందే. ఎందుకు? నువ్వు చనిపోతే నువ్వు మాంసం మేము తింటాము. చివరకు కుక్కల్ని అడుగుతా ఉంది, నన్ను కాపాడు, మీరంతా 10-15 మంది ఉన్నారు, మీరంతా ఎదుర్కొంటే మనుషులు పారిపోతారు. లేదు లేదు లేదు, నీవు చనిపోతే నీ ఎముకలు కొరుక్కు తినేదానికి మేము వచ్చినా ఇక్కడ. అయ్యో, ఎవరికి అపకారం చేయలేదే నేను, ఎవరికి ద్రోహం చేయలేదే నేను. ఒకరు చక్కగా చేసుకుంటానంటారు, కొంతమంది వస్తుంది నన్ను చోటుకి అంటున్నారు, కొంతమంది నా మాంసం కావాలి అంటారు, కొంతమంది నా ఎముక కావాలి అని అంటారు. కత్తి తీసుకొని దగ్గరికి వచ్చినాడు, చంపేదానికి నిజమయ్యాడు. ఓ మనవా, ఒక్క ప్రశ్న వేస్తాను, జవాబిస్తావా? ఏమడుగు? నేను చెప్తే ఆ పెద్ద మనిషి నా చర్మంతో చక్కగా చేసుకుంటాడంట. ఒకవేళ మీరు చెప్తే మన చర్మంతో చక్కగా చేసుకుంటారా? చెప్పు. నా చర్మం చక్కగా పనికిరాబోతాడు.
ఓ మానవ, వాటికి జీవితం నాశనం అయిపోయింది. ఇంకొక ప్రశ్న వేస్తాను. మానవ, నేను చెప్తే నా మాంసం మా పిల్లలు తింటారంట, సంతోషపడతారు, ఆనందపడతారు. నేను చెప్తే మీ మాంసం తింటారు ఎవరైనా? నా మాంసం ఎక్కువ ఓ మనిషి, ఆ దేహంలోని ప్రతి భాగం ఉపయోగపెట్టుకోండి. ఈ చర్మంతో కట్టడి చేసుకుంటారు, ఈ మాంసం తిని ఆనందిస్తారు, ఈ ఎముకలు తిని ఆనందిస్తారు, ఈ ప్రాణం తీసి వర్షం వస్తుందనే నమ్మకంతో ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఓ మానవ, ఆలోచన చేయవద్దు, నడుపున్నాను. చక్కని దొరికినాడు. ఆ తర్వాత నిలబడి మనిషి, ఓ మానవ, ప్రపంచంలో ఏమి లేదు అధ్యాత్మించుకుని నడిపించి ఎందుకు పరగాని పనికిరాదు దేవుడు. మన దేహం అంటూ పనికిరాదు. కనీసం మన జీవితంలో ఇతరుల మేలును కోరి ఇతరులకు మంచిదిచ్చి దేహం ఎక్కువ పనికిరాదు. చివరి నిన్నంత సహాయం చేయి. జీవితం సార్థకం చేసుకో, సార్థకం చేసుకో, సార్థకం చేసుకో అని 3 సార్లు చెప్పి చదివిస్తుంది. నుంచి మనము నేర్చుకోవాలి. మానవ దేహం ఎందుకు పనికిరాదు. అయితే జీవితంలో బ్రతికి ఉన్నలాగా మంచిది చేసేదానికి, మంచిది చేయాలంటే మంచిగా బ్రతకండి. ఈ దేశానికి ఈ కాలంలో ఇప్పుడు అతి ముఖ్యంగా కావాల్సిన ఐకమత్యం. ప్రతి చోట ఈ ఐక్యమత్యం నశిస్తూ ఉంది. 100 లక్షల మంది మనం చేరుకునేదానికి అనుకూలం చేసింది 10-12 మంది ఉన్నారు. మౌనంగా వెళ్ళారు. ధనవంతుల కోటాధీశ్వరులు వారు యూనికి స్ట్రెంత్ అంటారు. ఊళ్ళో పెద్దలు ఆశించినారు, అడిగినారు, వాడేపడినారు, ఎవరు లేదన్నది కార్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో వాదనగా ఉన్నారు. అందరి ఐక్యమత్యం ఉంది కాబట్టి ఇంత విజృంభణంగా కార్యక్రమం చేసుకున్నాను. ఇటువంటి ఐక్యమత్యం ఈ దేశంలో ఈరోజు కావాలి. ప్రతి చోట దీపత్వం, భయంకరం, చాలా ఆందోళన చెమరే సందర్భం ఇది. ఆ పరిస్థితులను చూసుకుంటే రేపు ఏమైపోతామో, ఎటువంటి పరిస్థితులు వస్తాయో యువతలు చేసేదానికి ఇదంటారు. ఎందుకు ఇదంటారు? ఎవరి కోసం ఇదంతా? మనమంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే, మన ధర్మాలన్నీ ఒక్కటే. భాషలు వేరే కావచ్చు, భావ మాత్రం వేరే కాదు. ఆరు విజయంగా అని ఆ పూర్తి హృదయంలో నిలుచుకోండి. అలా కన్నులు ఉంటుంది. మనిషిలో స్వార్థం పెరిగిపోతున్నది. దైవ చింత లేదు, దైవ ప్రీతి లేదు, పాత భీతి లేదు, సంఘ నీతి లేదు. ఈ సమాజంలో లేదు. దైవ ప్రీతి ఉందా? పాత భీతి ఉందా? సంఘ నీతి ఉందా? ఎన్ని అక్రమాలు, అన్యాయాలు మనిషి చేస్తున్నారు ఈరోజు. ఎవరి కోసం? ఎవరి కోసం? ధనం సంపాదించే వారు ఎన్ని అక్రమమైన మార్గాలు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఒక తమ్ముడుగా మన వినూతంగా ఉండవలసినటువంటి పనులు ఎంతకు దిగజారిపోతున్నారు ఈ కాలంలో. ఆ నిబంధన చేసే కళ్ళు నేను వస్తాయి. తమిళనాడులో ఒక గురువు దగ్గర గాంధీ బాటలు దొరికినాయంట. అధికారులు అంటారు, నేను వేశారు. ఇంత వేగంలో ఒక గురువు బ్యాంకులో పోయేది, మోస్టర్లో పోయేది, అందులో పోయేది. అది దగ్గర ఒక 4-5 నెలల క్రితం వేయబడింది. చూడండి, సిగ్గుచేటు ఆ కులాల పరవంతులు వచ్చేటట్టు చేస్తున్నాను. ఈ కాలంలో 200 మంది భారతీయులపై అత్యాచారం చేసిన
స్త్రీల దేహం అనుభవించేవాడా గురువు? దేహిని చూసేవాడు గురువు. అసలైన రహస్యాన్ని భేదించవలసినటువంటి గురువులు ఈరోజు రాక్షసులుగా తయారవుతున్నారు. ఎందుకు? ఎవరికి కావాలండి మర్యాదలు? ఎవరికి కావాలి ఈ పొగడ్తలు? చర్చలుగా సేవకు ప్రాణం ఇవ్వలేనటువంటి ఈ గురువులు, ఈ పీఠాలు దేవుళ్ళని చెప్పుకొని వేసేవా? గురు కులానికి అవమానం ఇది. ఇటువంటి గురువులు తయారవుతున్నారు. ఇంకా రాను రాను గురువుకి భయం ఇస్తుందో ఏమో. ఎవరికైతే ఒక తండ్రిగా కోటి తల్లి తండ్రుల కన్నా మేతైన తండ్రివి నీవన్నా, మా గురుదేవుడు చెప్పినాడు, కోటి తల్లి తండ్రుల కంటే మేతైన తండ్రివి నీవు. అటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు పనికిరాని అశాశ్వతమైన విషయంలో చొరవ తీసుకుని ఆ ఐహిక లౌకిక సుఖాలకు అరువు చాపే రాక్షసులుగా తయారవుతున్నారు గురువు. ఎందుకు? పెళ్లి చేసుకోకూడదా? గురువులు ఎవరు పెళ్లి చేసుకోలేదా? బ్రహ్మచార్యాన్ని బ్రతకాలని ఉందా? విక్రాన్ని రామకృష్ణ పరమహంస చేసుకోలేదా? బుద్ధుడు చేసుకోలేదా? మహావీరుడు చేసుకోలేదా? శ్రీరాముడు చేసుకోలేదా? శ్రీకృష్ణుడు చేసుకోలేదా? మహమ్మద్ ప్రవక్త చేసుకోలేదా? గురునానక్ చేసుకోలేదా? వైవాహిక జీవితం నడపలేదా? వాళ్ళు స్థితి వచ్చిందా? తక్కువ పడిందా? బ్రహ్మచారిగా చలబడి కావాలి, లోపల చేయాలని పనులు చేయాలి. బ్రాహ్మికాయ గురువులు ఉన్నారు, తెరవెనక సీక్రెట్ లాగే గురువులు ఉన్నారు. తలవంతులు తెస్తుంది ఈ పరిస్థితి. ఇంత హీనంగా తయారవుతుంది ఈ పరిస్థితి అనుకోలేదు. పాశ్చిమాత్యులు ఈ దేశాన్ని పొగిడారండి. ఇండియా ఈజ్ ది ఓన్లీ కంట్రీ విచ్ హస్ నోన్ గాడ్. చాటి చెప్పినారు పాశ్చిమాత్యులు. దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఒక్క భారతదేశమే. రైల్వే ఇంజన్ లాంటిది ఇటువంటి పవిత్రత పరిపూర్ణత్వము ఈ దేశంలోనే ఉంది. మరి ఈ దేశం ఎందుకు ఈ రీతికి ఎందుకు దిగజారింది? గురువులే కాదు ప్రతి క్షేత్రంలోనే ఈ రీతిగా తయారవుతుంది. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, రిలీజియన్ వితౌట్ మొరాలిటీ, కామర్స్ వితౌట్ ఆనెస్టీ ఆర్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్. ఇవన్నీ ఈ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఆలోచించేయండి. మీకు కలిగినటువంటి అవకాశాన్ని జారవిచ్చుకోవద్దండి. డబ్బు సంపాదన ముఖ్యం కాదు, ప్రజాసేవని ధ్యేయంగా పెట్టుకోండి. దేవుడు మెచ్చుకోవాలి, మనిషి మెచ్చేది కాదు. ఈ రోజు ఉంటుంది, ధనం రేపు వెళ్ళిపోతుంది. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఈ సూత్రం లాభం పెట్టుకోండి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా గురువు నాకేం నేర్పించినాడు? ఏం ఇచ్చినావు నాకు? ఒక్క మాట చెప్పినాడు గురువు, అపరిగ్రహ వ్రతం. యాచించేవాడు గురువు కాదు అన్నాడు. దేడువాత గురువు వల్ల, అందుకే కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను నేను. లక్షల మంది శిష్య భక్తాలు ఉన్నారు. ప్రతి నెల ₹1 పంపండి నాకేంటి, ప్రతి నెల నాకు ₹1,00,000 ఆదాయం అవుతుంది. ఈ ఇండియాలో నంబర్ 1 గురువు నేనే అవుతాను. ప్రతి నెల ₹1,00,000 వస్తుంటే ఉంది. నా గురువు ఈ డబ్బు కప్పుకోలేదు. ఊరు జరిగే చీరల పెళ్లికి మీరు ₹5,000 ఇచ్చినారు నా జీతంలో. ప్రతి నెల 5% తీసుకెళ్తాను జీతంలో. ఎక్కడ కార్యక్రమాలు జరిగి నేను ఇస్తుంటాను. ఎందుకు? నా గురువు నాకు నేర్పినాడు. వ్యాపించవద్దు. That's not the people go, who call themselves gurus and chiefs and go with you.
of their own paper and share it with others for the people who have come the right way. ఎవరైతే డబ్బు విషయం చెప్పి నేను గురువు, నేను సీయరు, నేను పైగంబరం చెప్పుకుంటూ తిరుగుతాడు వారు కాకపోతాడు గుణం కంటే పాపం వస్తుంది. Such not the speak of those who call themselves gurus and priests and go blessing. They who eat the fruit of their own labor కష్టపడి పనిచేయాలి, కవిగా పనులు చేశారు. గురునానక్ చేతులు చేసినారు, చేయలేదా? కష్టపడ్డారా? కష్టకుండా కుండలు చేసేవాడు. ఉద్యోగం ఒక లక్షణం, ఏమవుతుంది ఉద్యోగం? కాబట్టి న్యాయాత్మకం కావాలి, న్యాయంగా వర్తించండి. అన్యాయం అక్రమం ఏమైనా మీ మనసులో చోటు చేసుకున్నారా? నేను సహకరించిన వేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? మీరు సహకరించారు. మీ భక్తులకు ఈ విషయంలో మీరు సహకరించారు. 1వ తారీఖు రోజే నాకు చీర కావాలంటే కాట భర్త నువ్వు బరువు ఏమైనా ఉంది, నా పట్టు చీర తీసుకోవడం ప్రతినేనా అంటే పట్టుకుంటా వెళ్తాను ఆయన. అక్కడ స్టార్ట్ అవుతుంది అందరి దేవుడు బిజినెస్. ఏదండి ఉన్నదాంతో బతుకున్నాం. ఒకరు చూసి నేను ఈర్చపడేది, అసూయపడేది, పోల్చుకునేది అవసరం లేదు. ఈ జీతం అంతా దాంట్లోనే బతుకున్నాం. ఉత్తమరాలు, ఉత్తమమైనటువంటి స్త్రీ, అటువంటి స్త్రీకి నా సాక్షాత్ నమస్కారం. అటువంటి స్త్రీలు కావాలి సమాజం వైపు. అటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీలు మీరు మీ కడుపులో పుట్టే సమాజం బాధపడుతుంది. మీ కడుపులో మీరు ఆపత్యాలంటే మీ కడుపులో మహావీరం లాంటి వాళ్ళు, చక్రవర్తి శివాజీ లాంటి వాళ్ళు, విజయకాలంలో లాంటి వారు మహాపుణ్యవంతులు పుట్టారు. మీరు పుణ్యవంతులు కలిగించారు. చెడిపోయిన సమాజాన్ని మార్చే శక్తి ఒక్క స్త్రీకే ఉంది. 3 గుణాలు స్త్రీలో ఉన్నాయి. 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, సమగుణం, రజోగుణం 3 స్త్రీలలో ఉన్నాయి. అయితే ఈ కాలంలో సత్వగుణం తక్కువైపోయింది, రజోగుణం సమగుణం ఎక్కువైపోతుంది. స్త్రీలలో సత్వగుణం అభివృద్ధి చెందాలి, ఉత్సాహంగా తయారు కావాలి. ఈ స్త్రీల మూడులో పడిపోతున్నారు. అదే రీతిగా తయారయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఏ మర్యాద ఉంది సమాజానికి? ఏముంది సమాజానికి దీని నుంచి? మీ బిడ్డలు మీరు కూర్చుని టీవీ చూసే కాలం కాదు. ఎవరో ఒక టీచర్ వస్తుండే, కానీ మేము మా బిడ్డలు కూర్చొని చూసే సినిమాలు ఈ కాలంలో లేవు. ఆ సినిమాలు ఒక పని చూస్తే మా బిడ్డ కూడా ఎవరితో లేచిపోతుంది. ఒక టీచర్ చెప్పినారు, ఎందుకు సినిమాలో ఒక పాపైనా చూపిస్తుంటారంటే మీరు చూస్తూ నేను కూడా హీరోయిన్ కావాలి, హీరోయిన్ గంటేసుకొని పాడుకోవాలి. వాళ్ళకు డబ్బు కావాలి, మీకు కాలక్షేపం కావాలి. ఆత్మీయులారా, ఆత్మబంధువులారా, ఉద్యోగస్తులారా, అధికారులారా, ఈ వ్యక్తి అనుకుంటున్నాను మీకు మీ సంతానాన్ని సత్సంతానంగా తీర్చిదిద్దండి. సత్సంతానంగా తీర్చిదిద్దాలంటే మొదట మీలో మంచి గుణాలు రావాలి. ఆ మాట చెప్తాను, మీకు ఎంత కావాలో అంత భగవంతుడు ఇస్తారు. అధికంగా ఆశపడవద్దండి. ఆశ పడిన వాళ్ళే నాశనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమాజాన్ని మార్పు తెచ్చే శక్తి నాకు యువకుల్లో ఉంది. ఆ యువ చైతన్యం, యువ శక్తి అందరిగా ఇంకొకటి కోతులుగా సమాజంలో తిరుగుతున్నారు. చెడు అలవాట్లకు నాణ్యం అవుతుంది. ఏదో ఒక పని చేయించండి మీ పిల్లలు చేత. మంచి మంచి దేవుడికి వస్తారు. ఆ విద్య వేసుగా విడిచిపెట్టుకోలేదు. ఉత్సాహం యువతికి వాళ్ళ బలవంతంగా ఏదో ఒక పని వేసుకుంటండి. ఈ సమాజం బాధపడుతుంది. ఈ సందర్భంగా బాధలు అనుకుంటున్నాను. బాగుపడండి, సమాజాన్ని బాగు చేయండి.
వాడు నడుస్తున్నారా లేదా, వాడు ఆశ్రయిస్తే నేను పడతారా లేదా, కాలక్షణ విషయంలో ఏ రీతిగా ఉన్నాడు ఆయన గుణానికి వాళ్ళు పరీక్షించి నేను వచ్చిన నాడు చూసుకోబడిన నాడు కనబడతాడు. శరణాలకు కానీ దైవం కనబడుతుంది. భూషణాలతో పెద్ద పెద్ద పేరులతో సమాధానం కట్టుమార్గాల్లో తీసుకుపోయే గురువులు కావాలనుకున్నారు. చాలా ఎచ్చరికగా, చాలా జాగ్రత్తగా పరిస్థితి ఉంటుంది. మూడు ఏంటంటే గురువులకు గురించినారు మంచిగా పరిస్థితి నేర్చుకోండి. మంచిగా బ్రతకలిసి మంచి మాట మాట్లాడాలి. అదే మోసం, అదే ఆదర్శం పెట్టుకుంటాం. గురువులు అంటే విచిరంగా పరీక్షించండి. నిజం ఈ సమాజాన్ని ఉద్ధరించాలి. గోత్రమంది పేరుతో మానవుడు మానవుడు కలుపుకుంటున్నాడు. మానవులు చాలా కష్టంగానే ఉంది. కులగోత్రాలు ఎక్కువైపోతున్నాయి. మూడు మహమ్మదీయులు, వాడు హిందువులు, వాడు క్రిస్టియన్, వాడు జీవితం చేసి సేవలు పెట్టుకుంటున్నారు. మతం మంచిదైనా మతమే చెడ్డది. ప్రతి మతం మంచిదే చెప్తుంది, చెడ్డది ఆ మతమే చెప్తుంది. వ్యవస్థను పెంచేది మతం, మానవత్వాన్ని పెంచేది మతం. కాబట్టి అన్ని మతాల్లో మానవత్వం గుర్తి విపులంగా చర్చించబడింది, చెప్పబడింది. ఆ మతం మానవత్వాన్ని నేర్చుకోండి, గౌరవించాలి. ఈ సందర్భంగా ఈ మహాధర్మ యజ్ఞానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది తోడ్పడినారు, ఆదుకున్నారు, దీన్ని విజయవంతం చేసినారు. ఈ కాలేజ్, ఈ గ్రౌండ్ ఇచ్చినారు. మీ ఊళ్ళో ఇంతకంటే పెద్ద గ్రౌండ్ ఉందో లేదో ఎంతమంది వేసుకున్నారు చూడండి. వాళ్ళ కృతజ్ఞతలు చెల్లించారు. ఆ ప్రిన్సిపాల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆ విద్యార్థులు, ఆ ఉపాధ్యాయులు, ఆ లెక్చరర్ వాళ్ళు ఎంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశారు. వాళ్ళ పెద్దలు ఎంతో సహాయం చేశారు. ఎన్నో ఆఫీసర్లు సహాయం చేసినారు. ఎన్నో లైటింగ్ అరేంజ్మెంట్కు విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అధికారులు సహాయం చేశారు. మరి మా సమితిలో వాళ్ళంతా ఇంతమందికి అన్నదానం ఏర్పాటు చేసినారు, క్యాంటీన్ చేసినారు. ఆ క్యాంటీన్లో రాత్రి పనులు కష్టపడ్డారు, ఉచిత అన్నదానం చేసినారు. ఎవరికి ఏ లోటు రాకుండా, ఏ తొందర రాకుండా చాలా ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ